హాయ్ గాయ్స్, నేను మీ మను అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం లాస్ట్లో 10th ఎపిసోడ్ చూస్తాం. ఈరోజు మనం 11th ఎపిసోడ్ చూడబోతున్నాం అనమాట. సో హీవోన్ వచ్చేసి దోంగ్మియో స్టేషన్లో ఉండే ఒక అతనితో ఫైట్ చేస్తూ ఉంటుందా. అప్పుడే దోగ్జా వచ్చేసి ఆపుతాడనమాట, ఆగు హీవోన్ అనేసి. ఇంకా అప్పుడే చెప్తూ ఉంటాడు సుంకుకు వచ్చేసి, నన్ను క్షమించండి ఇలా జరిగినందుకు. నా ఫ్రెండ్ ఆలోచించకుండా ఇలా చేశాడు, తనకి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో సరిగ్గా తెలియదు, దయచేసి క్షమించండి అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకేమో ఒకవైపు దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు, నేను రాబట్టి సరిపోయింది, ఒకవేళ నేను కొంచెం లేటుగా వచ్చింటే అసలు వీడి పరిస్థితి ఏమైందో, హీవోన్ చేతిలో చచ్చేవాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే చెప్తూ ఉంటాడనమాట సుంకుకు. అవతల అతని ఫ్రెండ్ ఉంటాడు కదా, తనకి చెప్తూ ఉంటాడు, తొందరగా తనకి సారీ చెప్పు, తొందరగా చెప్పు అంటుంటే ఆ వ్యక్తి చెప్తాడనమాట సారీ అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత దోగ్జా వచ్చేసి ఆ వ్యక్తిది కూడా ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలనుకుంటాడా. క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ చేద్దామని చూస్తే తను కూడా రిజిస్టర్ అయ్యిండు అనమాట క్యారెక్టర్ లిస్ట్లో. ఇంకా దోగ్జాకి అర్థమైపోతుంది, అయితే ఇతను కూడా ప్రాపర్టీనా అని దోగ్జా అనుకుంటాడు. దాని తర్వాత దోగ్జా అంటాడు, జుంగ్ హీవోన్, నేను నీకు చెప్పాను కదా ఇలా పడితే అలా ప్రవర్తించొద్దని అని అంటే, హీవోన్ వచ్చేసి నేను కాదు తనే ఫస్ట్ చార్జ్ చేసింది అని అంటూ ఉంటుందా. గట్టిగా అడుస్తాడు దోగ్జా జుంగ్ హీవోన్ అనేసి. ఇంకా సారీ అని చెప్తుందనమాట, సారీ యూ జుంగ్ హ్యూక్ అని చెప్తుంది. దాని తర్వాత ఇంకా ఏంటి నేను కరెక్ట్గానే విన్నానా, ఆ అమ్మాయి అతన్ని యూజుంగ్ హ్యూక్ అనిందే అని అతను అడుగుతూ ఉంటాడనమాట. దోగ్జా అంటాడు, అవును కరెక్ట్గానే విన్నావు, నువ్వు కూడా ప్రాపర్టీ అనుకుంటా అని దోగ్జా అంటే, అవును కరెక్టే అని చెప్తాడనమాట. దాని తర్వాత ఇంకా ఒక నిమిషం మాకు టైం ఇస్తారా, నేను పక్కకి వెళ్ళి మాట్లాడాలి, సుంకుకు ఒకసారి నాతో రా ఇలా మాట్లాడాలి అని ఆ ఫ్రెండ్ అంటాడనమాట. సరే అని వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళిపోతాడు. ఇంకా దోగ్జా వచ్చేసి అప్పుడే బీహ్యూని పిలుస్తాడనమాట, అంటే వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో నుంచి. ఏంటి ఇప్పుడు పిలుస్తున్నావు, చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఇప్పుడు జరిగేది అని దొకైబి అంటే, అప్పుడు ఇంకా అప్పుడే అంటాడనమాట, నాకు హియరింగ్ ఎన్హాన్స్మెంట్ పెంచు 2000 కాయిన్స్ అని ఇస్తాడనమాట దోగ్జా. అది పెంచుతుందనమాట. దాని తర్వాత దాంతో వింటూ ఉంటాడనమాట వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో దోగ్జా. వాళ్ళిద్దరు ఏమనుకుంటుంటారు అంటే, ఇప్పుడు చూస్తాం అనమాట, సుంకుకు వచ్చేసి ఏంటి అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు, నీకు ఇది స్ట్రేంజ్గా లేదా అంటే ఏంటి అని సుంకుకు అడిగితే, మనకి నోవెల్లో జుంకుకు చాలా హ్యాండ్సమ్గా ఉంటాడని ఉంది, కానీ ఇక్కడ చూస్తున్నావు కదా తను హ్యాండ్సమ్గా ఎలా ఉన్నాడు అసలు అని ఆ అబ్బాయి అంటుంటాడు. అప్పుడే సుంకుకు అంటాడు, ఏమోలే డిఫరెంట్ రైటర్స్కి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయిలే, తన అభిప్రాయంలో జుంకుకు బాగా హ్యాండ్సమ్గా ఉన్నాడేమో ఎవరికి తెలుసు అంటే అంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, ఏంది వేస్ ఆఫ్ సర్వైవల్ గురించి నీకేం తెలుసు, నాకే బాగా తెలుసు, నేను నీకంటే ఎక్కువ చదివాను అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంకొకరు ఏమంటారంటే, మన ఇద్దరిలో బెనిఫిట్స్ ఎక్కువ ఉండేది మెమరీ బెనిఫిట్స్ నాకే, కాబట్టి నాకే కరెక్ట్గా తెలుస్తుంది కదా అని అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఆ వ్యక్తి అంటాడనమాట, ఆ ఫ్రెండ్ అంటాడు, సరే అదంతా పక్కన పెడితే మనకి లీ హ్యూంగ్ సూంగ్ గురించి తెలుసు, కానీ పక్కనే ఉండే ఆ అమ్మాయి ఎవరు అసలు, నాకు గుర్తున్నంత ప్రకారం అసలు ఆ అమ్మాయి లాంటి వాళ్ళు ఎవరు లేరు కదా థర్డ్ టైం రెగ్రెషన్లో అని అంటూ ఉంటాడు. ఇంకా అయినా కూడా ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటారనమాట, ఇప్పుడు మనం యూజింగ్ హ్యూక్ని ఎలా అయినా మన సైడ్ తెప్పించుకుంటే మనం చాలా వరకు ఈజీగా ట్రావెల్ అవ్వచ్చు అన్నట్లు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా దోగ్జా వచ్చేసి ఏం తెలియనట్టు లోపల ఉంటాడు. అతను వచ్చేసి ఇంకా దోగ్జాకి సారీ చెప్తాడు, యూజింగ్ హ్యూక్ గారు నన్ను క్షమించండి, నేను అలా ప్రవర్తించి ఉండకూడదు, నేను మళ్ళీ మిమ్మల్ని బాగా గ్రీట్ చేస్తున్నాను, నా పేరు మిన్సియోబు జుంగ్ మిన్సియోబు అని చెప్తాడనమాట. దోగ్జా అడుగుతాడు అప్పుడు, సరే అయితే నువ్వెక్కడ గెట్ ఆఫ్ అయ్యావు అని అడుగుతాడనమాట. ఏంటి గెట్ ఆఫ్, నువ్వు అది కూడా చెప్పావా తనకి అని మెల్లిగా మాట్లాడుకుంటూ ఉంటారు సుంకుకు వాడు. అప్పుడు సుంకుకు అంటాడు, నాకు ఇంకా వేరే చాయిస్ లేదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి మిన్సియోబ్ చెప్తూ ఉంటాడనమాట, 1089th పర్సన్ని గెట్ ఆఫ్ అవ్వడంలో అని చెప్తాడనమాట. ఇంకా దోగ్జా అడుగుతాడు, ఏంటి ప్రతి ఒక్క ప్రాపర్టీకి కూడా ఇలాంటి గెట్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ ఉంటుందా, అసలు మొత్తానికి ఎంతమంది ఉన్నారు అంటే 48 మెంబర్స్ ఉన్నాము అని చెప్తారు. దోగ్జా ఆలోచిస్తాడు, ఏంటి 48 నేను అనుకునే దానికన్నా తక్కువ మంది ఉన్నారే అని దోగ్జా అనుకుంటాడు. ఎందుకంటే వేస్ ఆఫ్ సర్వైవల్ స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్స్ అందులో 1200 వ్యూస్ ఉంటాయన్నమాట. ఇంకా లాస్ట్ 10th చాప్టర్కి వచ్చేసరికి 129 వ్యూస్ ఉన్నా కూడా దోగ్జా కనీసం అంటే 100% అన్న ఉంటారేమో అనుకుంటాడు. కానీ 48 అనేసరికి ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు చాలా తక్కువ మందేలే అని. సుంకుకు చెప్తాడు, ఫస్ట్లో చాలామంది ఉన్నారు ప్రాఫిట్స్, కానీ ఫస్ట్ సినారియోని ఫెయిల్ అయ్యి వాళ్ళు చనిపోయారు అని చెప్తాడా. దోగ్జా అడుగుతాడు, ఏంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారా, వాళ్ళకి ఫ్యూచర్స్ తెలుసు కదా అయినా కూడా ఎలా చనిపోయారు అంటే, ఇక సుంకుకు చెప్తాడనమాట, అది ఫస్ట్లో అలా వచ్చినప్పుడు ఆ నోవెల్ అంతా నిజమైనప్పుడు మేమందరం నమ్మలేకపోయాము, రివిలేషన్ అనేది నిజమే అని మేమందరం నమ్మలేదు, కాబట్టి అలా నమ్మని వాళ్ళు కొంతమంది స్టార్టింగ్లోనే తొందరగా గాట్ ఆఫ్ అయిపోయారు, అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఆపేశారు, సో వాళ్ళందరికీ ఇంకా ఏం చేయాలో తెలియక అక్కడే చనిపోయారు, మేమందరం ఇలా బతికాము అని చెప్తూ ఉంటాడు. దోగ్జా అనుకుంటాడు, అది కూడా కరెక్టేలే, ఈ నోవెల్ 10 years ముందు కదా స్టార్ట్ అయింది, వాళ్ళు ఒకవేళ చదివినా కూడా మర్చిపోయి ఉంటారు ఇప్పటికీ అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇటువైపు వచ్చేసి మున్సియోబ్ వచ్చేసి ఇంకా అంటూ ఉంటాడనమాట, ఒక ప్రాఫిట్గా మీ బుక్ని రివల్యూషన్ చదివినా కదా, అందుకు నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని మీట్ అయినందుకు యూజింగ్ హ్యూక్ గారు అని చెప్తాడనమాట.
ఇంకా మీరు నన్ను అనుమతిస్తే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంటాడు. దోగ్జా అడుగుతాడు, ఏంటి నువ్వు నా ఐడెంటిటీ మీద డౌట్గా ఉన్నావా అని అడిగితే అలాంటిదేం లేదు అని మున్సబ్ చెప్తే సర్లే అడుగు అని దోగ్జా అంటాడు. మున్సబ్ అడుగుతాడనమాట, నాకు తెలిసినంత వరకు యూజింగ్ హ్యూక్ గారు ఈ 39లో మీతో పాటు ఇంకా డెల్యూషనల్ డెమాన్ కింగ్ కిమ్ నమ్మున్ కూడా మీతో పాటు కంపానియన్గా ఉండాలి కదా, కానీ ఇక్కడ చూస్తేనేమో అతని బదులు వేరే ఆవిడ ఉంది అని అడిగితే ఇంకా నేను ఫస్ట్ ఏమో తనే లీ జీహే ఏమో అనుకున్నా, కానీ ఎలా చూసినా కూడా తను లీ జీహే కాదు. ఎందుకంటే లీ జీహే అనేది ఒక చిన్న టీనేజ్ క్యారెక్టర్ కదా, సో తనని చూస్తుంటే తను చాలా పెద్దవిడలాగా ఉంది. సో నాకు తన నేమ్ కూడా డిఫరెంట్గానే ఉంది, అసలు ఏం జరిగింది అని అడిగితే ఇంకా దోగ్జా చెప్తాడనమాట, ఈ రిగ్రెషన్లో కిమ్ నమ్మున్ అనే క్యారెక్టర్ లేదనమాట. అంటే ఇంక వాళ్ళు అడుగుతుంటారు సుంకుక్, ఇంకా తను వచ్చేసి ఏంటి ఏం మాట్లాడుతున్నావు, తను చనిపోయినాడా అన్నట్లు అడిగితే ఇంకా దోగ్జా చెప్తాడు, అవును అతను మీలాంటి ఒక ప్రాఫిట్ చేతుల్లోనే చనిపోయాడు అని చెప్తాడా. వాళ్ళు షాక్ అవుతారు, ఏంటి ప్రాఫిటా అని వాళ్ళు షాక్ అయితే అప్పుడు దోగ్జా అంటూ ఉంటాడు, నాకు కూడా తెలియదు వాళ్ళు అసలు ఒక ప్రాఫిట్ అని ఇప్పటి వరకు కూడా, కానీ వాళ్ళకు కూడా మీలాగనే ఫ్యూచర్ తెలుసు, ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకా వాడే ఉండొచ్చు, నాకు తెలిసి తనకి మీ ఇద్దరి కంటే కూడా ఎక్కువే తెలిసినట్టుంది. అతను కిమ్ నమ్ముని మాత్రమే కాదు ఇంకా అక్కడ ఉన్న హిడెన్ సినారియోస్ని కూడా అందరికంటే ముందు తనే స్టార్ట్ చేసి అంతా గెలుచుకున్నాడు, ఇంకా అతని వల్లనే నా ప్లాన్స్ అన్నీ ఇప్పుడు తారుమారు అయిపోయాయి అని దోగ్జా చెప్తూ ఉంటాడు. ఏంటి అలాంటి వాడు ఒకడు ఉన్నాడా అని సుంకుక్ షాక్ అవుతాడా. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా ఉన్నాడు, నేనే ముందరే ఉన్నాలే అని అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దోగ్జా ఇంకా వాళ్ళకి చెప్తుంటాడు అనమాట, అది మాత్రమే కాదు ఇంకా దారుణంగా చేస్తున్నాడు తను, నన్ను వేరే వాళ్ళకి తను యూజింగ్ హ్యూక్ అని నా పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు, అసలు నాకు ఆ విషయం తెలిసి తనని చివరిగా చూసినప్పుడు చావగొట్టాను, ఇంకా ఇప్పుడు తను చుమ్మూరో స్టేషన్లోనే ఉండాలి నాకు తెలిసి, అక్కడే దరిదాపుల్లో ఉంటాడు అని దోగ్జా చెప్తాడా. ఏంటి చుమ్మూరోలోనా, అసాధ్యం అన్నట్లు వాళ్ళు అంటూ ఉంటారు. ఇంక అప్పుడే సుంకుక్ వచ్చేసి ఏదో ఫోన్లో ఏదో చూస్తూ, ఏంటి అందుకేనా అయితే ఈ థర్డ్ టైం రిగ్రెషన్ కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది ఈసారి అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే పక్కన ఉన్న మున్సిబ్ కూడా అంటాడు, నాకు తెలిసి మీరు చెప్పింది కరెక్టే జుంగ్ హ్యూక్ గారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి ఇంకా సుంకుక్ అంటాడు, నాకు కొంచెం ఐడియా ఉన్నట్టుంది డెల్యూషనల్ డెమాన్ని ఎవరు చంపారో అని అంటూ ఉంటాడా. అంటే ఏంటి నీకు ఐడియా వచ్చిందా అని దోగ్జా అడిగితే, అవును కానీ దానికంటే ముందు నేను మీకు ఇంకోటి చెప్పాల్సి ఉంది, మేము చాలామంది ప్రాఫిట్స్ ఉన్నాం కదా, కానీ మేమందరం ఒకే సైడ్ లేము, కొంతమంది డిఫరెంట్ గ్రూప్స్లో ఉన్నారన్నట్లు చెప్తాడు దోగ్జాకి తను. ఇంకా ఆ సీన్ అక్కడే కట్ అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు అక్కడ కింద రెస్టింగ్ ఏరియాలో కూర్చొని ఉంటారా, అప్పుడు మనం చూస్తాం అన్నట్టు చుమ్మూరో స్టేషన్ది ఫ్లాగ్ వచ్చేసి ఇంతకు ముందు వరకు రెడ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు ఇండియోలకు మారిపోయి ఉంటుంది అనమాట. హీరోన్ వచ్చేసి, ఏంటి ఇదొక ప్రైవేట్ రెసిడెన్సా, అసలు మనకి వాళ్ళు ఈ ప్లేస్ ఎలా ఇవ్వగలిగారు, అయినా వాళ్ళకైనా ఈ ప్లేస్ ఎలా దొరికింది అన్నట్లు హీరోన్ అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా హ్యూంగ్సుంగ్ వచ్చేసి, దోగ్జా నువ్వు ఇంకా అసలు యూజింగ్ హ్యూక్ లాగానే ఉండిపోతావా అన్నట్లు అడుగుతుంటే అప్పుడు దోగ్జా వాళ్ళని ఆపుతాడు అనమాట. దాని తర్వాత దోగ్జా వచ్చేసి 3500 కాయిన్స్ అంటే కాయిన్స్ వచ్చేసి స్పెండ్ చేసి కొంచెం ఇండిగో ఫ్లాగ్కి వచ్చే బెనిఫిట్స్ని యాక్టివేట్ చేస్తారా, దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఒకటి గ్రూప్ చాట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడుకునేవి ఎవరికి వినపడవన్నమాట. ఇప్పుడు వాళ్ళు ముగ్గురే మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ గ్రూప్ చాట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. దోగ్జా అంటాడు, దీంతో మనం మాట్లాడుకుందామంటే, ఓ ఏంటి గ్రూప్ చాటా అని చెప్పేసి ఇంకా వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. దాంట్లో ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. దోగ్జా మామూలుగా ఇందాక వాళ్ళతో మీటింగ్ తర్వాత సుంకుక్ ఇంకా మిన్సియప్తో కలిసి ఇలా బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాడా. అప్పుడే దోగ్జా వచ్చేసి తన ఫ్లాగ్ని అప్గ్రేడ్ చేసుకుంటాడు, ఇంకా రెడ్ నుంచి ఇండిగోకి మారుతాడు. ఎందుకంటే ఇంకా తనకి దోంగ్జెముంది ఇంకా చియోంగో స్టేషన్ది కూడా ఫ్లాగ్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు టోటల్గా దోగ్జా దగ్గర 5 స్టేషన్స్ ఉంటాయి మొత్తానికి. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అసలు నా దగ్గర చాంగ్సిన్ స్టేషన్లో ఉండాల్సింది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి అసలు మెయిన్గా కావాల్సిందే ఆ స్టేషన్ అనమాట. చాంగ్సిన్ స్టేషన్ వచ్చేసి వాళ్ళ టార్గెట్ స్టేషన్, సో తనకి అది న్యాచురల్గా కావాల్సింది ఉంటుందన్నమాట. మామూలుగా దోగ్జా ఏమనుకుంటాడంటే చాంగ్సిన్ స్టేషన్ కూడా దోంగ్నే వాళ్ళకే ఉంటుందేమోలే, వాళ్ళే ఆక్యుపై చేసి ఉంటారు అనుకుంటాడు, కానీ చూస్తేనేమో అలా ఉండదన్నమాట, దాన్ని వేరే వాళ్ళు ఎవరో ఆక్యుపై చేసి ఉంటారు. మనకి ఇంకా కొంచెం ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తూ ఉంటారు, వాళ్ళ మీటింగ్లో చెప్పింటాడనమాట, సుంకుక్ చెప్పింటాడు, నార్మల్గా 12 మెంబర్స్ ఉన్నారు ప్రాఫిట్స్ సపరేట్గా గ్రూప్ లాగా, వాళ్ళని వాళ్ళు 12 అపోస్టల్స్ అనుకుంటారు, వాళ్ళు మాత్రమే నిజమైన రివిలేషన్ని బాగా చదివారు, అందులో వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది మాతో పోలిస్తే, ఇంకా వాళ్ళు మాకంటే చాలా ఎక్కువే చదివారు అని చెప్తూ ఉంటాడనమాట. ఏంటి 12 మెంబర్సా అని దోగ్జా ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎందుకంటే 50 చాప్టర్స్ చదివేంత వరకు 12 మెంబర్స్ ఉంటారనమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ముందునే వెళ్ళిపోతూ ఉంటారు, కానీ 50, 51 ఆ టైంలో మొత్తం ఉండేది 12 అనమాట రీడర్స్.
ఇంకా దాని తర్వాత సుంకుక్ అంటాడు, మాకు దాదాపు 11 అపోస్టల్స్ ఎవరో తెలుసు, కానీ మిగతా ఒకరిది మాత్రం మాకు ఐడెంటిటీ తెలియదు అసలు. మేము ఇంతవరకు ఎవరే కానీ కలవలేదు అతన్ని. నాకు తెలిసి మీరు ఇందాక చెప్పారు కదా, అతను నాకు తెలిసినంత వరకు ఫైనల్ అపోస్టల్ అయి ఉండొచ్చు అని చెప్తూ ఉంటాడు సుంకుక్. ఇంకా సుంకుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట, ఆ 12 అపోస్టల్స్ మాలా కాదు, మేము వచ్చేసి యూజుంగ్ హ్యూక్ గారు మీతో పాటు కలిసి ప్రయాణం చేసి మంచికే ఉందాం అనుకుంటే వాళ్ళు మాత్రం అలా లేరు. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్తో ఈ వరల్డ్ని మొత్తం వాళ్ళ ఆధీనంలో తెచ్చుకుందామని అనుకుంటూ ఉన్నారు అని చెప్తాడు. అందుకే నాకు మీ సహాయం కావాలి యూజుంగ్ హ్యూక్ గారు, ప్లీజ్ మాకు లీడర్గా ఉండండి, మీ సహాయం మాకు కావాలి, మేము కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాం అన్నట్లు దోగ్జాని అడుగుతాడు. అప్పుడు దోగ్జా కూడా సరే నేను ఒప్పుకుంటున్నాను మన అలయన్స్కి, కానీ అంతకంటే ముందు నాకు చాంగ్సిన్ స్టేషన్ ఇవ్వండి అని దోగ్జా అడుగుతాడు. అప్పుడు తెలుస్తుందన్నమాట మొత్తానికి చాంగ్సిన్ వీళ్ళ దగ్గర లేదనేసి. అప్పుడు సుంకుక్ అంటాడు, అవును చాంగ్సిన్ అంటే మీ చుంగురు స్టేషన్కి అదే కదా టార్గెట్, కానీ యూజుంగ్ హ్యూక్ గారు మా దగ్గర అది లేదు, సారీ, అది మేము కాదు ఆక్యుపై చేసింది వేరే వాళ్ళు అని చెప్తారు. అప్పుడు దోగ్జాకి అర్థమైపోతుంది మొత్తానికి. అప్పుడు వాళ్ళు అది కూడా చెప్తారనమాట, చాంగ్సిన్ని ఎవరు ఆక్యుపై చేసింటారంటే టైరెంట్ కింగ్ అని ఆక్యుపై చేసింటాడనమాట. దోగ్జాకి టైరెంట్ కింగ్ అంటే ఎవరో తెలిసి ఉంటుంది. ఇందాక మనం ముందు మాట్లాడుకున్నాం కదా దొంగ్హూన్ గురించి మాట్లాడుకునేటప్పుడు 7 కింగ్స్ ఉంటారు సోల్లో అనేసి, అందులో ఒకడు టైరెంట్ కింగ్ కూడా అనమాట. ఇంకా వచ్చేసి యూజుంగ్ హ్యూక్ క్యారెక్టర్తో పాటు సమానంగా ఉంటుందంట ఈ టైరెంట్ కింగ్ క్యారెక్టర్ కూడా. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఇంత తొందరగా ఇతను కింగ్ అవుతాడని అనుకోలేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు ప్రాఫిట్స్ చాలామంది రావడం వల్ల స్టోరీలోకి తిను మామూలుగా ఎదగాల్సిన దానికంటే చాలానే ఎదిగాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ సీన్ కట్ చేస్తే ఇంకా ఇక్కడ వీళ్ళు గ్రూప్ చాట్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అక్కడికి వస్తామన్నమాట. అప్పుడు ఇక్కడ హీరోన్ అంటుంది, దోగ్జా నేను అసలు నమ్మలేకపోయాను, అసలు ఫ్యూచర్ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారని నేను అసలు అనుకోలేదు అని అంటే లీ హ్యూంగ్ సుంగ్ వచ్చేసి, దోగ్జా నువ్వు అయితే అందుకేనా యూజుంగ్ హ్యూక్ లాగా నటిస్తున్నావు అంటే అవును అందుకే అని దోగ్జా చెప్తాడు. ఇంకప్పుడే హీరోన్ అంటుంది, అయితే మనం ఇక్కడ చాలాసేపే ఉండాల్సి వస్తుందేమో, మనకి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలి కదా అంటే దోగ్జా ఉండేసి లేదు అని చెప్తాడనమాట. మళ్ళీ మనకి ఆ మీటింగ్లోకి తీసుకుని పోతారు ఫ్లాష్ బ్యాక్లోకి. అక్కడ ఏం జరుగుతుందంటే సుంకుక్ ఏదో చెప్తూ ఉంటాడనమాట, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, మేము ఒక పవర్ఫుల్ వెపన్ని తయారు చేస్తున్నాము, దానివల్ల మనం టైరెంట్ కింగ్ని ఈజీగా ఓడించవచ్చు అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఇంకా మిన్సూబ్ అంటాడు, అది కేవలం టైరెంట్ కింగ్నే కాదు మిగతా 12 అపోస్టల్స్ని కూడా ఓడించగలగదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా సుంకుక్ వచ్చేసి అడుగుతాడనమాట, మీరు మాతో పాటు వస్తారా, ఆ పేమెంట్ని చూపిస్తాము మీకు, దాన్ని ఇన్స్పెక్ట్ చేద్దామా అని అడిగితే ఇంకా అంతలో మిన్సూబ్ కూడా అంటాడు, రేపు వెళ్దాము, రేపు మా అందరికీ మీటింగ్ ఉంది, 12 అపోస్టల్స్ తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నాం కదా, మేమందరం మీటింగ్ పెట్టుకున్నాము, మేము దాన్ని ద నైట్ ఆఫ్ ది ప్రాఫిట్స్ అంటాము యూజుంగ్ హ్యూక్ గారు అని చెప్తే ఇంకా దోగ్జా మాతో పాటు రండి అని పిలుస్తారనమాట వాళ్ళు యూజుంగ్ హ్యూక్ని. అంటే దోగ్జాని పిలిస్తే ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అవునులే వీళ్ళని ఒంటరిగా పోనివ్వకూడదు, అసలు వీళ్ళు ఏం చేస్తారో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకొని ఇంకా ఆ ప్లాన్ మొత్తం ఇంకా వీళ్ళకి కూడా చెప్పింటాడు అనమాట. దాని తర్వాత మనం చూస్తాం కట్ చేసి సీను, ఇక్కడ దోగ్జా వచ్చేసి నైట్ వచ్చేసి ఒక బ్లాంకెట్ కప్పుకొని ఉంటాడు. అది వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇన్విజిబుల్ లాగా కనిపిస్తుంది, అది వేసుకుంటే దోగ్జా ఎవరికి కనపడ్డనమాట. అది వేసుకొని తను వచ్చేసి ఆ టెంట్ లోపల పోతాడు. అక్కడ దొంగ్హూన్ ఉంటాడనమాట. అతని దగ్గరికి వెళ్ళేసి నోరు మూసేస్తాడనమాట. ఒక లిక్విడ్ ఏదో తీసుకొని ఆ పిల్లోడు నోట్లోకి వేసేస్తాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ పిల్లోడు ఇంతవరకు కొంచెం ఏదో హిప్నాటిక్ లాగా ఉండింటే అదంతా మాయమైపోతుంది అనమాట. దోగ్జా ఆ అబ్బాయి వచ్చేసి సడన్గా లేచి నువ్వు అంటూ ఉంటాడు. దోగ్జా అంటాడు, నువ్వేం ప్యానిక్ అవ్వనవసరం లేదులే అని, నేను ఇక్కడికి నీ ఫ్లాగ్ని తీసుకోవడానికి రాలేదులే అని దోగ్జా అంటే, అయితే మరి ఎందుకు వచ్చావు అన్నట్లు ఆ పిల్లోడు అడుగుతాడా, నువ్వు చాలా స్మార్ట్ కదా, నీకు తొందరగా అర్థమైపోతుంది, చూడు నువ్వే ఒకసారి బాగా గమనించు, నాకు ఒకవేళ ఇల్ ఇంటెన్షన్సే ఉండింటే నేను అసలు నీకు హిప్నోసిస్ నుంచి బయటికి రావడానికి ఆ పోషన్ నీకు ఎందుకు ఇస్తాను, నువ్వే ఆలోచించు, నీ హ్యూమ్గా చెప్తున్నాను, మనం ఫ్రెండ్స్గా ఉందాము అని దోగ్జా అంటాడు. దోగ్జా అనుకుంటాడు, ఈ హెర్మిట్స్ మ్యాంట్యూ అని ఇది ఇందాక బ్లాంకెట్ లాగా వేసుకుంటాడు కదా, అది 3000 కాయిన్స్ పెట్టి కొనింటాడు. ఇంకా ఈ మెంటల్ స్టిమ్యులెంట్ అని పోషన్ కొనింటాడు, అది 3000 పెట్టి కొనింటాడు ఈ అబ్బాయి కోసమే. దోగ్జా అనుకుంటాడు, నేను మొత్తం 6000 కాయిన్లు స్పెండ్ చేశాను ఈ అబ్బాయి కోసము, ఎందుకంటే ఈ అబ్బాయి త్వరలో ఇంకా హర్మిట్ రూలర్ ఆఫ్ షాడోస్ అని వస్తుందన్నమాట తినకి టైటిల్. సో ఇతను నా సైడ్ ఉంటే నాకే మంచిదిలే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇతను నా సైడ్కి వస్తే నేను ఇప్పుడు పే చేసిన ప్రైస్ వచ్చేసి చాలా చీపేలే అని అనుకుంటూ ఉంటాడు. సో ఇంకా మొత్తానికి వచ్చేసి దోగ్జా ఆ పిల్లోడితో మాట్లాడుతూ ఉంటాడు, సరే నీకు నాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాలని ఇబ్బందిగా ఉంటే ఈ ఫోన్ యూస్ చేసి దీంతో మాట్లాడుకుందామని దోగ్జా అంటాడు. ఎందుకంటే ఎంత పోషన్ ఇస్తే మాత్రం హిప్నోసిస్ పోతుంది కానీ అతని సోషల్ ఇంటరాక్షన్ మాత్రం పెరగదు కదా అని దోగ్జాకి అర్థమవుతుంది.
సో ఇంకా దొంగహూన్ కూడా అతనికి ఫోన్ యాక్టివేట్ చేస్తాడనమాట, ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తాడు దోగ్జా ఫోన్కి. ఇంకా నోటిఫికేషన్ వస్తుంది, దొంగహూను నిద్రపోనంత వరకు ఇంకా దోగ్జాకి ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది అనేసి. ఇంకప్పుడే వాళ్ళు ఇంటర్నెట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు నువ్వెవరు అని దొంగహూన్ అడిగితే, నిన్ను కలవాలనుకుంటున్నాను చాలా కాలం నుంచి అని దోగ్జా చెప్తాడు. లీ సుంగ్కుక్ కూడా అదే చెప్పాడు అని దొంగహూన్ అంటాడనమాట. నాకు తెలుసులే నీకు ఇది ఎలా ఉంటుందో, నువ్వు చాలా భయపడి ఉంటావు, కన్ఫ్యూజ్ కూడా అయి ఉంటావు అంటే అదేం లేదు అని దొంగహూన్ అంటాడనమాట. ఇంకా దాని తర్వాత నీకు ప్రాఫిట్స్ అంటే ఇష్టం లేదు కదా, ద్వేషం కదా, నీకు నేను హెల్ప్ చేస్తాను వాళ్ళందరినీ తొలగించడానికి, కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చెయ్యి, నేను వాళ్ళందరినీ తొలగిస్తాను, ఫస్ట్ నీకేం కావాలో చెప్పు అని అంటాడనమాట. అసలు వీళ్ళందరూ మామూలుగా ఉండకూడదు, నేను కోరుకున్న ఎపిలాగ్ రావడం లేదు వీళ్ళందరూ ఉండడం వల్ల, సో వీళ్ళందరినీ నేను అంతం చేస్తాను అని దోగ్జా చెప్తూ ఉంటాడు. దొంగహూన్ అంటాడు, ఇన్ని మాటలు చెప్పినా కూడా నువ్వు లాస్ట్కి నా పవర్స్ని అడ్వాంటేజ్ తీసుకుంటావులే అని దొంగహూన్ అంటే, అలాంటిదేం లేదు, నేను చెప్పేది క్వైట్ ఆపోజిట్ అని చెప్పేసి ఇంకా ఇప్పటి నుంచి నువ్వు అసలు ఏం చేయనవసరం లేదు అని దోగ్జా అంటాడనమాట. ఇంకా మనము ఇంకో సైడ్ చూస్తూ ఉంటాం. ఇటు సైడ్ వచ్చేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట, సుంకుకు ఇంకా మిన్సుబ్. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సుంకుక్ ఏమంటాడంటే, హే ఇందాక చూసావా అసలు యూజింగ్ హ్యూకు నన్ను సేత్సై యూజ్ చేసి అలానే చూస్తూ ఉన్నాడు, నాకు ఇంకా ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకో అని మాట్లాడుతూ ఉంటే, ఇంకా మిన్సుబ్ అంటాడు, ఓన్లీ నోవెల్లో ప్రొలాగ్ చదివినావు, నీకేం తెలుసు అసలు సేత్సై గురించి అని అంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా కొంతమంది ప్రాఫిట్స్ కొంచెం డౌట్తో ఉన్నారు అతను జుంగ్హ్యూకా కాదా అని, అసలు వాళ్ళకి ఏం చెప్పాలి మనము, వాళ్ళందరూ ఇంకా ఒకసారి చుంగ్మూరే సెషన్ని మళ్ళీ గమనించాలని అనుకుంటూ ఉన్నారు అని సుంకుక్ చెప్తాడా. సరే నీ ఫోన్ ఇవ్వు నేను చెప్తాను వాళ్ళతో అని మిన్సుబ్ అని ఫోన్ చూసుకుంటాడా. అప్పుడు చూస్తేనేమో నెట్వర్క్ ఫెయిల్యూర్ అని వస్తుందన్నమాట, నెట్వర్క్ రాదని వస్తుంది. ఏంటి నెట్ పనిచేయడం లేదు అని వాళ్ళు చూస్తారు. అప్పుడే ఇంకా సుంకుక్ అంటాడు, ఏంటి ఆ చిన్నపిల్లాడు దొంగకు నిద్రపోతున్నాడని మాత్రం చెప్పకు అంటే, ఆగు నేను చూసి వస్తాను అని చెప్పేసి మిన్సుబ్ లేస్తాడనమాట. అప్పుడే ఎవరో వచ్చినట్టుంటే ఎవరు వచ్చింది అంటారా, అప్పుడే ఇంకా దోగ్జా వచ్చేసి ఆ బ్లాంకెట్, ఇన్విజిబుల్ బ్లాంకెట్ ఉంటుంది కదా, అది వేసుకొని వచ్చింటాడు. ఆ బ్లాంకెట్ని తీసేస్తే, ఏంటి యూజింగ్ హ్యూక్ గారు మీరా, అసలు ఎందుకు వచ్చారు అన్నట్లు వాళ్ళు అడుగుతారనమాట. అప్పుడే లోపలికి హీవోన్ వచ్చేసి వాళ్ళలో చాలామంది సంగతి అయిపోయింది, ఇంకా కొంతమంది మిగిలారు, ఇంకా వాళ్ళు కూడా ఎక్కువసేపట్లో ఉండర్లే అని హీవోన్ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే సుంకుక్ అంటాడు, అసలు ఏంటి ఏం జరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారు, ఒకవేళ మీరందరూ ఇలా చేయాలనుకున్నా కూడా అసలు ఇదంతా అసాధ్యము, ఎంత యూజింగ్ హ్యూక్ అయినా కూడా మీరు మమ్మల్ని అందరినీ ఒకేసారి తీసుకోలేరు అన్నట్లు అంటూ ఉంటే, ఏంటి మీ అందరినా అని చెప్పేసి, మీరందరితో నాకేం పని, మీ స్టేషన్ రిప్రజెంటేటివ్ని ఒకటి ఓడిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఆ మిన్సుబ్ టీషర్ట్ ఉంటుంది కదా దాన్ని అతని కత్తితో కోస్తాడనమాట. చూస్తే ఆ టీషర్ట్ లోపల చినిగిపోయి ఉంటుంది, ఆ టీషర్ట్ దాని లోపల నుంచి ఫ్లాగ్ బయటకు వస్తుంది. అనుకున్నా నువ్వే కదా దొంగ స్టేషన్కి రిప్రజెంటేటివ్ అని దోగ్జా అంటాడు. అసలు ఎలా తెలిసింది అన్నట్లు అడుగుతాడనమాట మిన్సుబ్. దోగ్జాకి ఎలా అర్థమవుతుందంటే, వాళ్ళు వచ్చేసి దొంగహూన్ దగ్గర ఫ్లాగ్ ఓపెన్గా బయట పెట్టింటారనమాట. దోగ్జా అనుకుంటాడు, ఎంత స్టూపిడ్ అయినా కూడా కనీసం ఆ ఫ్లాగ్ని దాచిపెట్టాలనే మినిమం కామన్ సెన్స్ అయితే ఉంటుంది, అంత ఓపెన్గా ఆ చిన్నపిల్లడి దగ్గర ఫ్లాగ్ అయితే పెట్టరు కదా, నేను అప్పుడే అనుకున్నా మీ దగ్గరే ఉండొచ్చని. ఇంకా నేనైతే ఫస్ట్ అయితే సుంకుక్ దగ్గర అనుకున్నా, కానీ సుంకుక్ వైస్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇంకా మిగిలింది నువ్వే కాబట్టి నువ్వే అని నాకు ఎప్పుడే తెలుసు అన్నట్లు దోగ్జా అంటాడనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, సుంకుక్ వచ్చేసి హిప్నాటిక్స్ యూజ్ చేసేసి ఆ పిల్లోడితో ఏం అవసరం వస్తే అవన్నీ పనులు చేయించుకుంటూ ఉంటారనమాట. అది దోగ్జాకి తెలిసే ఉంటుంది. ఇంకా దాని తర్వాత దోగ్జా చేసి ఆ ఫ్లాగ్ని తీసుకుంటాడు. ఇంకా దోగ్జాకి ఇంకా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు లాస్ట్కి దోంగ్మ్యూ స్టేషన్ ఫ్లాగ్ను కూడా తీసుకున్నారు, ఇప్పుడు మీ ఇండిగో ఫ్లాగ్ వచ్చేసి ఇంకో ఇండిగో ఫ్లాగ్ తీసుకోవడం వల్ల మీది బ్రౌన్ ఫ్లాగ్గా మారిపోతుంది, మీకు ఇంకా పవర్ఫుల్ ఫ్లాగ్ వచ్చేసి ప్రొటెక్షన్గా ఇస్తుంది అని వచ్చేసి నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఇంకా సుంకుక్ అంటూ ఉంటాడు, యూజింగ్ హ్యూక్ గారు అసలు మిగతా ప్రాఫిట్స్కి తెలిసిందంటే మీరు ఇలా చేశారని అంటూ ఉండగా దోగ్జా అంటాడు, అయినా వాళ్ళందరికీ ఇది ఎలా తెలుస్తుంది, ఇంటర్నెట్ లేదు కదా మీ దగ్గర, ఇప్పుడు వాళ్ళకి తెలియచే ఛాన్సే లేదు అంటుంటాడు. అప్పుడు ఇంకా సుంకుక్ అంటాడు, అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే దోగ్జా చెప్తాడు, అసలు ఈ క్వశ్చన్ నువ్వు నన్ను అడగడంలో అర్థమే లేదు, ఒకవేళ నేనే నిజమైన యూజింగ్ హ్యూక్ అయినా కూడా నేను మీతో అలయన్స్ ఎందుకు ఫామ్ చేస్తాను అంటాడు. ఏంటి ఏమన్నావు అంటే, నువ్వు నిజమైన యూజింగ్ హ్యూక్ కాదా అంటే, నోవెల్ని పూర్తిగా లాస్ట్ వరకు చదవాల్సింది అని దోగ్జా అంటాడనమాట. ఇంకా సీన్ కట్ చేసి దోగ్జా నిద్రపోయి లేచి ఉంటాడనమాట. అబ్బా ఎన్నాళ్ళకి బాగా నిద్రపోయినానే అని దోగ్జా అంటాడు లేసేసి. ఇంకా మనకి చూపిస్తారనమాట, దోగ్జా దగ్గర ప్రెజెంట్ 9 స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఇంకో దోగ్జా దగ్గర ఒక్కటి వచ్చింది అనుకో స్టేషను, రూలర్స్ పాత్ అనే సినారియోని కంప్లీట్ చేసేస్తాడనమాట. ఇంకా టైం చూస్తాడు, 4 అయిందా అని దోగ్జా అనుకుంటాడు.
దోగ్జా అంతసేపు బాగా పడుకొని ఉంటాడు కదా, సో అలా పడుకోవడం వల్ల తన మెంటల్ స్ట్రెంత్ ఇవన్నీ బాగా రికవర్ అవుతాయి అన్నమాట. తనకి బాగా స్కిల్స్ అవన్నీ అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడే దోగ్జా వచ్చేసి ఇంకా టెంట్లో నుంచి బయటకు వస్తాడు. వచ్చావా దోగ్జా అని హింగ్సుంగ్ అంటే, ఏంటి బాగానే పడుకున్నట్టున్నావే, ఇంకా బయలుదేరుదామా, అసలు అయినా ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని హీవోని అడుగుతుంది. అంతకంటే ముందు ఒక నిమిషం ఆగండి అని దోగ్జా అంటాడు. ఇంకా వీళ్ళ దగ్గరకు వస్తాడు మన సుంకూక్ దగ్గరికి, ఇంకా మిన్సూప్ దగ్గరికి వస్తే వాళ్ళు అడుగుతుంటాడు, ప్లీజ్ మమ్మల్ని మాత్రం వదిలేయండి, బతిమాలుకుంటున్నాను మమ్మల్ని వదిలేయండి అని వాళ్ళు అంటూ ఉంటారు. ఇంకా దోగ్జా మామూలుగా ఏమనుకుంటాడని వీళ్ళని చంపేద్దాం అనుకుంటాడనమాట. కానీ పోనీలే వీళ్ళతో నాకు ఇంకా కొంచెం యూజ్ ఉంది కదా, అందుకే వీళ్ళని కూడా చుమ్మూరో స్టేషన్లోకి జాయిన్ చేసేసుకుందాంలే అని దోగ్జా అనుకుంటాడు. సరే మిమ్మల్ని నా గ్రూప్లో జాయిన్ చేసుకుంటాను, కానీ మీరు దానికి ఒకటి చేయాల్సింది ఉంటుంది, నా ఐడెంటిటీ మాత్రం మీరు ఎవరికి చెప్పకూడదు అని దోగ్జా అంటాడు. సరే అని వాళ్ళు ఒప్పుకుంటారనమాట. ఇంకా అప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మీ అథారిటీని యూజ్ చేశారు రిప్రజెంటేటివ్గా, సో వీళ్ళిద్దరు వచ్చేసి బిహేవియర్ వచ్చేసి కన్స్ట్రైంట్స్లోకి పోయి ఉంటుందన్నమాట. ఎవరిది, లీ సుంగ్హుక్ది, జుంగ్సేప్ది. ఇంకా తర్వాత వాళ్ళు ఆ విషయాలు ఎవరికి చెప్పకూడదని ఇంకా అది ఉంటుంది. దాని తర్వాత మీరు నా ఆర్డర్స్ని కరెక్ట్గా ఒబే చేయాలి, నేను ఎలా చెప్తే అలానే నడుచుకోవాలి, నా పర్మిషన్ లేకుండా మీరు ఏమీ చేయకూడదు అని దోగ్జా అంటే, అలాగే సార్ అంటారు వాళ్ళు. దాని తర్వాత ఇంకా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఈ కన్స్ట్రైంట్స్ని సుంకూకు మిన్సియోబ్ ఒప్పుకున్నారు, సో ఇక్కడ లైఫ్ కన్స్ట్రైంట్ అనేది ఫామ్ అయ్యింది. సో వీళ్ళు పొరపాటున ఈ కన్స్ట్రైంట్ని ఫాలో అవ్వకపోతే వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రాణాలని కోల్పోతారు అని నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సరే అయితే నేను నా మైండ్ని మార్చుకునే లోపల మీరు బాగా చేయాలి, బాగా ప్రయత్నించండి, నేను చెప్పినట్టు ఫాలో చేయండి అని చెప్తాడు దోగ్జా. ఇంకా వాళ్ళు అడుగుతారు, అసలు మేము మిమ్మల్ని ఏమని పిలవాలి రిప్రజెంటేటివ్ గారు అని అడుగుతారా. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, ఒకవేళ మీరు ఇట్లా నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఇందాక పిలిచినట్టే పిలిచచ్చు రిప్రజెంటేటివ్ అని, కానీ మిగతా ప్రాఫిట్స్ ముందర ఉన్నప్పుడు మాత్రం మీరు నన్ను యూజింగ్హుక్ గారు అని పిలవాలి అని చెప్తాడు. అవును మిన్సూబ్, సరే ఇదంతా పక్కన పెట్టు, నీ దగ్గర నాకు యూజ్ అయ్యేది ఒకటి ఉంది, ఆ ఫ్యూగిటివ్ మాస్క్ నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఇంకా దోగ్జా వచ్చేసి ఆ ఫ్యూగిటివ్ మాస్క్ పెట్టుకుంటాడా. ఆ ఫ్యూగిటివ్ మాస్క్ ఏంటంటే అది పెట్టుకొని ఎవరి ఫేస్ని అయితే మనం అంటే తలుచుకొని అనుకుంటామో వాళ్ళ ఫేస్ లాగా మన ఫేస్ మారిపోతుంది అనమాట. ఇప్పుడు దోగ్జా వచ్చేసి తన ఫేస్ని ఇంకా యూజింగ్హుక్ లాగా మార్చేస్తాడు అనమాట. ఇంకా వాళ్ళిద్దరు చూసి అనుకుంటూ ఉంటారు, అయితే మొత్తానికి రివల్యూషన్ చెప్పింది కరెక్టేనా, నిజంగానే యూజింగ్హుక్ చాలా అందంగానే ఉన్నాడే, హ్యాండ్సమ్గానే ఉన్నాడే అని అనుకుంటూ ఉంటాడు. ఇది చాలా పర్ఫెక్ట్ టైము నాకు ఈ ఫిగిటివ్ మాస్క్ యూజ్ చేయడానికి, కరెక్ట్గా దొరికింది నాకు అని అనుకుంటూ ఉంటాడు దోగ్జా. ఇంకా అప్పుడే మిన్సియోబ్ నీ అట్రిబ్యూట్స్ గురించి చెప్పు అంటుండగానే దోగ్జా ట్రై చేస్తే ఈసారి క్యారెక్టర్ లిస్ట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఏమని వస్తుందంటే, ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది. రిజిస్టర్ అవ్వలేదు అని వస్తుంది కదా, కానీ ఇప్పుడేమో వాళ్ళకి అప్డేట్ అయిందని వస్తుంది అన్నమాట. ఏంటి అప్డేటెడా, క్యారెక్టర్ లిస్టా, దోగ్జా ఆశ్చర్యపోతాడు. అప్పుడే ఇంకా మనము ఆ క్యారెక్టర్ ఇన్ఫర్మేషన్ చూస్తామన్నమాట. జుంగ్ మిన్సోబ్ది. తనకి 25 years, తన స్పాన్సర్ వచ్చేసి కర్సడ్ గ్లాడియేటర్ అంట. ఎక్స్క్లూజివ్ అట్రిబ్యూట్స్ వచ్చేసి లైట్ ప్రొజెక్షన్ అంట, రేర్ ఐటమ్ అది. దాని తర్వాత తను గాట్ ఆఫ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది కదా, ఆర్డినరీ అట్రిబ్యూట్, ఇట్లా ప్రాఫిట్స్ అందరికీ ఉంటుందన్నమాట ఎక్స్ట్రాగా ఉండే వాళ్ళకి. అది వచ్చేసి తను 1089th person అంట. ఇంకా ఎక్స్క్లూజివ్ స్కిల్స్ ఉంటాయన్నమాట, స్వాట్ ట్రైనింగ్, పవర్ స్ట్రైక్, ఇంకా బర్సేకరు, మెమోరీ ఎన్హాన్స్మెంట్. ఇంకా తన ఓవరాల్ ఎవాల్యుయేషన్ వచ్చేసి ఈ ఇన్కార్నేషన్ అయితే చాలా స్కిల్స్ బాగున్నాయంట, అట్రిబ్యూట్స్ కూడా అన్నీ బాగున్నాయంట, కానీ తను సెలెక్ట్ చేసుకున్న స్పాన్సర్ ఒకటి కొంచెం ల్యాకింగ్గా ఉంది, అంత మంచి స్పాన్సర్ ఏం కాదంట సెలెక్ట్ చేసుకుంది. కానీ ఆ స్పాన్సర్ని పక్కన పెడితే ఎబిలిటీస్, స్కిల్స్ ఇదంతా పోలిస్తే చాలా బాగానే ఉంది క్యారెక్టర్ ఇన్కార్నేషన్ అని ఉంటుందన్నమాట అక్కడ. ఇంకా ఏముంటుందంటే, ఇంకొంచెం పేషెంట్గా ఉండి తిను కూడా 12 apostles అని ఉంటుంది కదా, దాంట్లో ఒకడు అయ్యేవాడు అని ఉంటుంది. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఏంటి నిన్నటి వరకు నేను అసలు అట్రిబ్యూట్స్ విండోనే చెక్ చేయలేకపోయాను, ఈరోజు ఏంటా అంటే తిను కూడా ఒక క్యారెక్టర్ లాగా తన ఇన్ఫర్మేషన్ అంతా నాకు వచ్చేసింది అని అనుకుంటూ ఉంటాడు. అందులో మిన్సూబ్ వచ్చేసి నా క్యారెక్టర్స్ అని చెప్పే లోపల దోగ్జా అవసరం లేదు అంటాడనమాట. అప్పుడే నీ ఫోన్ ఇవ్వు అని మిన్సూబ్ని అడిగితే ఇదిగో నా ఫోన్ అని ఇస్తాడు. ఏంటి నాకు నెట్ లేదే అని చూస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి దోంగ్హూన్ ఎక్కడో ఉండేవాడు కూడా ఇక్కడికి కనెక్షన్ ఇప్పిస్తాడు అనమాట నెట్ది. ఈసారికి ఒకటి నేను ట్రస్ట్ చేస్తున్నా అని దోంగ్హూన్ మెసేజ్ పెడతాడు అనమాట. థ్యాంక్ యూ అని దోగ్జా కూడా మెసేజ్ పెడతాడు. షాడో బిహైండ్ ద కర్టన్స్ అనే స్పాన్సర్ ఉంటాడు దోంగ్హూన్కి, తను దోగ్జాకి థ్యాంక్స్ చెప్తాడనమాట. 500 coins కూడా స్పాన్సర్ చేస్తాడు. ఇంకా దోగ్జా అప్పుడే ఆ చాట్ రూమ్ని లోపల చూస్తూ చూస్తూ అడుగుతాడనమాట, ఏంటి ఈ ప్రాఫిట్స్ చాట్ రూమ్లో కేవలం 36 members ఉన్నారు అంటే అతను చెప్తాడు, ప్రాఫిట్సా, ఆ చాట్ రూమ్లో చాలామంది గాట్ ఆఫ్ అయిన వాళ్ళు, ఎర్లీగా గాట్ ఆఫ్ అయిన వాళ్ళు మాత్రమే ఉన్నారు, ఆ 12 apostles అసలు లేరు ఈ చాట్ రూమ్లో అని చెప్తాడనమాట. ఇంకా అప్పుడే మిన్సియోబ్ అడుగుతాడనమాట,
రిప్రజెంటేటివ్ గారు, అసలు మీరు నిన్న రాత్రి మాతో అన్నారు కదా, మీరు పూర్తిగా చదివి ఉండాల్సింది లాస్ట్ వరకు అని. అయితే దాన్ని బట్టి మీరేమైనా రివల్యూషన్‌ని మొత్తం చదివారా అన్నట్లు అడుగుతాడనమాట. అంటే దోగ్జా అంటాడు, అదంతా చెప్పను గానీ, మీరు యూజున్ హ్యూక్ బదులు నా సైడ్ వచ్చినందుకు మీకు చాలా రిగ్రెట్స్ అనేవి అస్సలే ఉండవు అన్నట్లు దోగ్జా చెప్తాడు. ఇంక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. దాని తర్వాత మనం కొంచెం ఇట్లా ఇదంతా చాట్ చూస్తూ ఉంటామనమాట. ఈ చాట్ రూమ్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నిజంగానే యూజున్ హ్యూక్ గారు వస్తున్నారా? నిజమేనా? ఈ రోజుకే వస్తున్నారా? అసలు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారు? నైన్త్ చెప్పాడా? నైన్త్ చెప్తే నేను నమ్మలేనే అసలు ఇది నిజమని. ఓహ్! 1089 కూడా చెప్పాడా? అయితే నమ్మచ్చేమో. అయినా కూడా ఇదంతా నిజమేనా అని ఇంక ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట మొత్తం అంతా. అప్పుడు దోగ్జా అంతా చూస్తూ ఉంటాడు. ఇంక దోగ్జా సుంకుక్‌ని అడుగుతాడనమాట. ఏంటి ఈ స్టేషన్ ఎవరు ఆక్యుపై చేయాలని చూడలేదా అంటే సుంకుక్ చెప్తాడు, లేదు ఇది మా ప్రాఫిట్స్ మధ్యలో ఉండే అగ్రిమెంట్ అని చెప్తాడనమాట. దాని తర్వాత ఒక వ్యక్తి వీళ్ళని చూసి, ఓయ్ నెంబర్ 1089 వచ్చేసావా అంటే, ఓ నెంబర్ 763 హ్యూంగ్ వచ్చేసాను అని చెప్తాడనమాట మిన్సియోబ్. దాని తర్వాత ఎలా ఉన్నారు, బాగానే ఉన్నారా అని మిన్సియోబ్ అడిగితే, నేను బాగానే ఉన్నాను, కానీ ఆ టెరెంట్ రూలర్ వల్ల కొంచెంలో తప్పింది అని చెప్తూ ఉంటాడు అతనేమో. ఇంకా మిన్సియోబ్ అంటాడు, నేను అందుకే చెప్పాను అటు సైడ్ వెళ్ళొద్దని. అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక అప్పుడే ఆ వ్యక్తి ఉంటాడు, అవతల వ్యక్తి. సో మొత్తానికి ఇతనేనా అన్నట్టు చూసి, ఓహ్ మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషం యూజిన్ హ్యూక్నిమ్ గారు అని పిలుస్తాడనమాట. ఇంక అందరూ యూజిన్ హ్యూక్ చుట్టూ ఉంటారు. అంటే జనరల్గా అది యూజిన్ హ్యూక్ కాదనమాట, ఫిగిటివ్ మాస్క్ యూజ్ చేస్తాడు దోగ్జా. సో తను యూజిన్ హ్యూక్ లాగా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అందరు తన చుట్టూ ముడతారనమాట. ఏంటి నువ్వేనా యూజిన్ హ్యూక్ అన్నట్టు, ఓ మీరు ఎంత బాగున్నారు, మీరు అనుకున్నట్టు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, నేనే 998, నేనే 1055 అలా అందరూ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటారనమాట. మిమ్మల్ని కలుసుకోవడం చాలా అదృష్టం మాకు అని అట్లా మాట్లాడుతూ ఉంటారు. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి ఇదంతా, ఇంతమంది వచ్చారా, ఏంటి ఇదంతా ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. వాళ్ళేమో ఒకటేమైనా వాళ్ళు చదివినదంతా ఇలా చెప్తూ ఉంటారు. మీరు ఆ డెమాన్ కింగ్తో ఫైట్ చేసినప్పుడు చాలా బాగుండింది, మేము అది చూసాము, మీరు ఆస్మోడియస్ని ఓడించినప్పుడు అది చాలా ఇంప్రెసివ్, అదంతా వాళ్ళు అంటూ ఉంటారా. అప్పుడే వెనకాల నుంచి ఒక వ్యక్తి అంటాడు, కానీ మేము రివల్యూషన్ ద్వారా కొంచెం ఫ్లాష్ బ్యాక్ మాత్రమే తెలుసుకోగలిగాము. నేను మిమ్మల్ని ఎలాగైనా ఈ నిజ జీవితంలో కలిసి మీతో కొంచెం ఇలా మీ స్టోరీ అంతా వినాలనుకున్నాను మీరు చెప్తుంటే అని అతను అంటాడనమాట. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం, నేనే నెంబర్ 1168 అని చెప్పాడనమాట యూజిన్ హ్యూక్కి. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఏంటి 1168 అయితే అతను చాలా చాప్టర్సే చదివింటాడు, దాదాపు 50 చాప్టర్స్ వరకు చదివినట్టున్నాడే, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఇతనే ఎక్కువ చదివినట్టున్నాడు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా మళ్ళీ ఆ 1168 అడుగుతాడనమాట. అవును యూజిన్ హ్యూక్ గారు, ఇది మీ థర్డ్ టర్న్ అని అడిగితే, అవును అని దోగ్జా చెప్తాడా. అనుకున్నా అన్నట్టు అతను కొంచెం అప్సెట్ అయినట్టు కనిపిస్తాడనమాట. ఇంకా దాని తర్వాత ఇటు సైడ్ చూస్తేమో హ్యూన్సుంగ్ దగ్గర కూడా చాలామంది అమ్మాయిలు వచ్చి ఉంటారనమాట. మీరేనా స్టీల్ స్పాట్ లీసింగ్ హ్యూంగ్, అవునా మీరే కదా, మీ మజిల్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బాగున్నారు అన్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఇంకొక అతను వచ్చేసి హీవన్ అడుగుతూ ఉంటాడు, మీరేమైనా అడ్మిరల్ లీజీ హేనా అని అడుగుతూ ఉంటే హీవన్ చెప్తుందనమాట అది నేను కాదని చెప్పేసి. ఇంకా అప్పుడే చూస్తారు ఇంకా ఆ ప్రాఫిట్స్ మొత్తం కలిసి వీళ్ళు చుట్టూ ముట్టేసింటారనమాట. మీరే యూజిన్గా, మీరే హిన్సుంగా అట్లా అనేసి. ఇంకా అప్పుడే ఇంకా దోగ్జా ఇవంతా తట్టుకోలేక అడుగుతాడనమాట, అసలు ఇంతకీ మీరు చెప్పిన వెపన్ ఎక్కడ ఉంది అంటారు. అంటే వాళ్ళకి ఫస్ట్ ఉండేసి ఏంటి అన్నట్లు అడిగితే, ఆ సీక్రెట్ వెపన్ గురించి మాట్లాడుతున్నా, ఫస్ట్ దాన్ని చూద్దాం కదా అంటే అతను చూపిస్తాడనమాట. ఇదిగో ఇదే అని చూపిస్తాడు. అప్పుడే చూస్తాం ఒక పెద్దది రెడ్ కలర్ రాయి ఉంటుందన్నమాట. ఏంటి ఒక రాయా అని దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు దోగ్జాకి అర్థమవుతుంది, అవును ఈ రాయి అప్పుడు కొన్ని రోజుల క్రితం థియేటర్ రంగాన్ని ఓడించినప్పుడు అక్కడ మెటీరియల్ షవర్ కురిసింది కదా, అక్కడి నుంచే వచ్చినట్టుంది ఈ రాయి అనుకుంటూ, ఏంటి ఇది మెటియోరైటా అంటే అవును అని వాళ్ళు చెప్తారనమాట. ఏంటి మీకు తెలీదా యూజిన్ హ్యూక్ గారు, అసలు మాకు రివల్యూషన్లో ముందుగానే తెలిసింది ఇది ఒక వెపన్, దీంట్లో నుంచి ఒక పవర్ఫుల్ వెపన్ ఉంటుంది దీని లోపల అని చెప్తూ ఉంటారు. ఆ వెపన్ ఖచ్చితంగా స్టార్ ఎల్లీకి సంబంధించింది అని వాళ్ళు చెప్తూ ఉంటే అప్పుడే దోగ్జా అంటాడు, మెటోరైట్స్ ఇట్లా బయటికి రావాలంటే అందులో ఉండేవి చాలా కాలం పడుతుంది, వెంటనే రావు కదా అన్నట్లు దోగ్జా అంటూ ఉంటే, కానీ మేము దానికి చాలా మ్యానానే సప్లై చేసాము, ఆ మ్యానానే కొద్దిగా సప్లై చేసాము, ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఈ రోజుల్లో ఇది బయటికి వస్తుంది దాని లోపల ఉండే వెపన్ అని అతను అంటాడు. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటాడు, ఏంటో సరిగ్గా లేదు, ఏదో తేడా కొడుతుంది, నాకు అర్థమైంది ఇది రెడ్ కలర్ మెటోరైటే కానీ సంథింగ్ కరెక్ట్గా లేదు, అయినా నాకు తెలిసినంతవరకు ఈ 50 చాప్టర్స్ వరకు చదివినంత వాళ్ళకి దీని గురించి అసలు తెలిసిండకూడదే, మళ్ళీ ఇతనికి ఎలా తెలిసింది, ఇది థర్డ్ టర్న్ చదివినంత వాళ్ళ వరకు ఎవరికి తెలిసిండకూడదు, ఇది ఫోర్త్ టర్న్లో ఉంటుంది, సో నాకు తెలిసి ఎవరు చేసింటారు అనేసి
ఇంకా దోగ్జా అడుగుతాడనమాట, అసలు దీన్ని కనిపెట్టిన వాడు ఎవడు అని అడిగితే ఏంటి అని అతను అడుగుతాడు. ఇంకా దోగ్జా గట్టిగా అడుగుతాడనమాట, అసలు ఈ మెటరాయిడ్ని తెచ్చింది ఎవరు అని గట్టిగా అడుగుతాడనమాట. అప్పుడే అది అది 1124 అయ్యుండొచ్చు అని ఆ వ్యక్తి చెప్తే, అసలు ఎక్కడున్నాడు వాడు అని అడుగుతాడనమాట. ఇంకా అప్పుడే మిన్సోబ్ అంటాడు, నాకు తెలిసి తను ఇంకా వచ్చినట్టు లేడు అని. అప్పుడే మనం ఇక్కడ నుంచి త్వరగా బయటికి వెళ్ళాలి అని దోగ్జా అంటాడు. వాళ్ళందరికీ అర్థం కాదు ఏంటో అని. దోగ్జాకి అర్థమైపోయి ఉంటుంది ఇది ఒక ట్రాప్ అనేసి. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, అసలు ఇది వేపనా, నాకు తెలిసినంత వరకు ఇది ఎవరు చేసింటారో నాకు అర్థమైంది అనుకుని దోగ్జా అంటూ అప్పుడే ఇంకా అది కదులుతుందనమాట మెటోరైట్ వచ్చేసి. దోగ్జా అనుకుంటాడు ఇంకా టైం లేదు ఎక్కువ, త్వరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. అందులో దోగ్జా వచ్చేసి ఇక్కడికి మెయిన్గా ఎందుకు వచ్చింటాడంటే ఇక్కడ ఉన్న ప్రాఫిట్స్ ఉందని అంతం చేసేద్దామని దోగ్జా వచ్చింటాడు. చూస్తే దోగ్జానే ఇప్పుడు అంతమైపోయేలా ఉంటుంది సిచ్యువేషన్ ఏమో. ఇంకా దోగ్జా అనుకుంటాడు, ఇంకా గట్టిగా చెప్తాడనమాట, అందరూ పరిగెత్తండి అని చెప్తాడు. అందరికి అర్థం కాదు ఏం చెప్తున్నాడు దోగ్జా. దోగ్జా ఏమో పరిగెడతాడనమాట. చూస్తే అక్కడ ఆల్రెడీ ఒక బ్యారియర్ వచ్చేసి ఉంటుంది ఆ స్టేషన్ నుంచి వాళ్ళు బయటికి వెళ్ళడానికి లేకుండా. చాలా టైం అయిపోయింది, లేట్ అయిపోయింది అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంతవరకు దోగ్జా మాట్లాడే కొన్ని మాటలు వచ్చేసి ఫిల్టర్స్ వస్తూ ఉంటాయి కదా, అంటే దోగ్జా కొన్ని విషయాలు ఎవరికి తెలియనివి మాట్లాడేటప్పుడు అంతా ఫిల్టర్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు దాని గురించి కాన్స్టలేషన్స్ మామూలుగా అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటాయా, కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ని చూసి ఆ కంప్లైంట్ చేసే కాన్స్టలేషన్స్ కూడా ఆగిపోయి అసలు ఏం జరుగుతుందా అన్నట్లు చూస్తూ ఉంటారనమాట. దాని తర్వాత ఇంకా దోగ్జా వచ్చేసి మిన్సోబ్ని అడుగుతాడు, అసలు ఈరోజు ఈ గ్యాదరింగ్ని మొత్తం క్రియేట్ చేసింది మొత్తం 1124 అయినా అని అడిగితే, ఏమో నాకు కూడా సరిగ్గా తెలియదు, ఎవరో చెప్పారు మాకు కూడా సరిగ్గా తెలియదు అని చెప్పేసి మిన్సోబ్ అంటాడు. అసలు నేను వీళ్ళని నమ్మి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ప్రైవేట్ ఛానల్లో చెప్తూ ఉంటాడు అనమాట, మీరందరూ నా వెనకాల నిలబడండి అంటే హీవోన్ అంటుంది, అసలు ఏం జరుగుతుంది, ఇందాకనే కదా మమ్మల్ని పారిపోమన్నామంటే దోగ్జా అంటాడు, ఇప్పుడు మనం పారిపోలేము, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ బ్యారియర్ ఉంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళలేము అని చెప్తాడనమాట. ఇంకా అప్పుడే దోగ్జా అనుకుంటాడు, అసలు ఏంటి ఏం జరుగుతుంది, ఇంకా 4th సినారియో కంప్లీట్ కూడా కాలేదు కదా, అప్పుడే ఈ డిజాస్టర్ ఎందుకు వచ్చింది, నార్మల్గా ఇది రావాల్సింది 5th సినారియోలో కదా అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అంటే దోగ్జాకు తెలుసు అనమాట, ఈ మెటోరైట్స్ వచ్చేసి 5th సినారియోలో మెయిన్ థీమ్ అనమాట. దీంట్లో నుంచి ఒక మాన్స్టర్ వస్తే వాళ్ళు దాన్ని అంతం చేయాలి, అది 5th సినారియో అనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడనమాట, ఈ కలరు ఈ సైజు ఇదంతా చూస్తుంటే నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది, నార్మల్గా అయితే అసలు ఇట్లాంటి మెటోరైట్ అనేది పొదగకూడదు, అసలు ఇది దీంట్లో నుంచి ఏదే కానీ బయటికి రాకూడదు, వచ్చిందంటే మేము తట్టుకోలేమన్నట్టు దోగ్జా అంటూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు ఇంకా దాంట్లో నుంచి ఏదో వెపన్ వస్తుందనే నమ్మకంలోనే ఉంటారనమాట. దీంట్లో నుంచి స్టార్ రేలీకి వస్తుంది కదా, ఏమొస్తుంది, ఎవరు ఓనర్ అవుతారు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. అప్పుడే అది మేనిఫెస్ట్ అవుతుంది, ఆ గుడ్డు పగిలిపోతుందా, దాని లోపల నుంచి మంట వస్తుంది అనమాట. ఒక వ్యక్తి వచ్చేసి ఇది ఏమిటి దీంట్లో ఏముంది అన్నట్టు చూస్తుంటే అప్పుడే మంట వస్తుంది. అప్పుడే అందరూ భయపడతారు, ఏంటిది ఏం జరుగుతుంది అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా దోగ్జా అప్పుడే అనుకుంటూ ఉంటాడు, నాకు తెలిసి వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు, ఎందుకంటే నార్మల్గా తట్టన్లో ఇట్లాంటిది ఒకటి బ్రైట్ రెడ్ కలర్ది రాక్ వస్తుంది అనమాట, దాని లోపల స్టార్ రేలీక్ది వెపన్ ఉంటుంది, వాళ్ళందరూ ఇదే అదే అనుకుని ఉంటారు, కానీ నిజం చెప్పాలంటే ఇది అది కాదనమాట, ఇది వేరేదనమాట. దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ప్లీజ్ ఇది అన్నిటికంటే పెద్ద డిజాస్టర్ మాత్రం కాకూడదు దయచేసి అని కోరుకుంటూ ఉంటాడా. ఇంకా అప్పట్లో నుంచే దాంట్లో నుంచి లావా అంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట ఆ గుడ్డులో నుంచి. ఇంకా అప్పుడే మాన్స్టర్ బయటకు వస్తూ ఉంటుంది. జింగుయిపోన్ అంటుంది, అసలు ఏంటిది అని మాట్లాడుతూ ఉంటారా వాళ్ళు. ఇంకా అప్పుడే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వస్తుంది, 5th గ్రేడ్ అంట, అది 5 డ్రాగన్ స్పీసీస్ అంట, దాన్ని మనం ఇంకా లెస్సర్ డ్రాగన్ ఇగ్నీల్ అంటాం అనమాట, అది మేనిఫెస్ట్ అయిందని నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత అసలు అందరూ భయపడిపోతారు అనమాట, యూజింగ్ క్యూక్ గారు ఏం చేయాలి అని అంటూ ఉంటారు. అప్పుడే కింద జాబ్ చేసి ప్రైవేట్లో వాళ్ళకి చెప్తుంటాడు, గ్రూప్ చాట్లో చెప్తుంటాడు, ఇప్పుడే ఒక హిడెన్ సినారియో వస్తుంది అని చెప్తాడు. ఏంటి హిడెన్ సినారియోనా అని హీవోని అడుగుతుంది అనమాట. అప్పుడే ఇంకా దోగ్జా అందరికి చెప్తుంటాడు, హే మీరందరూ వెనక్కి నిలబడండి, ఎంత వీలైతే అంత దూరంగా నిలబడండి అని చెప్తాడు. ఇంకా దోగ్జా వాళ్ళకి ప్రైవేట్ చాట్లో చెప్తూ ఉంటాడనమాట, నార్మల్గా అసలు ఈ సినారియోలో ఇది వచ్చిండకూడదు, ఇది 4th సినారియోలో రావాల్సింది కాదు, ఇది చాలా డిఫికల్ట్ అయిన సినారియో, ఇంకా నాకు తెలిసి డిఫికల్టీ లెవెల్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఎవరో ఒకరు ముందరికి వచ్చి ఏదో ఒకటి చేయాల్సిందే అంటుండగా ఇంకా అంతలో కాన్స్టలేషన్స్ కూడా అనమాట, ఏం జరుగుతుంది, ఇంత డిఫికల్టీ లెవెల్ 4th లెవెల్లో ఎట్టిచ్చారు 4th టర్న్లో అన్నట్లు అవి కూడా అరుస్తూ ఉంటాయి ఒక సైడ్. అప్పుడే వచ్చేసి ఇంకొక దొగాయిబి వస్తుందన్నమాట, ఏంటి ఇంత ట్రబుల్ తెచ్చిపెట్టారు, అయినా మీరందరూ ఈ దారిలోకి ఎలా వచ్చారు, ఈ మధ్య కొంచెం ఏదో తేడాగా జరుగుతుంది అది అయితే అర్థమైంది, కానీ మరీ ఇంత దారుణంగా ఏంటి సిచ్యువేషన్ ఇలా తయారైంది, అసలు మీరందరూ ఏం చేస్తున్నారు, 4th సినారియో కాకముందే మీరు ఈ డిజాస్టర్ని ఎలా తెచ్చుకున్నారు, అందులో కొన్ని ఇన్కార్నేషన్స్కి తన కాన్స్టలేషన్స్ కొంచెం అటాచ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆ కాన్స్టలేషన్స్ ఏమో నన్ను అడుగుతూ ఉన్నాయి, కాబట్టి నేను ఈ డిఫికల్టీని కొంచెమన్నా తగ్గించాలి అనుకుంటున్నాను అన్నట్లు ఇంకా దొకైవి మాట్లాడుతూ ఉంటుంది. దోగ్జా అనుకుంటాడు, ఓ
ఇది ఒక ఇంటర్మీడియట్ లెవెల్ దొకాయిబీ కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు తనలో తను. సరే ఇప్పుడు తను ఏమన్నా ఈ డ్రాగన్ ఏమన్నా ఇక్కడే ఆపేస్తుందా అన్నట్లు దోగ్జా అనుకుంటే అప్పుడే వేరే వ్యక్తి వచ్చేసి అంటాడనమాట, ఇది సరిగ్గా లేదు, 4th సినారియో ఇంకా కంప్లీట్ కాలేదు కదా అంటే ఇంకా ఆ దొకాయిబీకి కొంచెం కోపం వచ్చేస్తుంది అనమాట. సరే ఇంకా నా మైండ్ని నేను సెట్ చేసుకున్నాను, నేను ఇంకా డిఫికల్టీని మార్చను అని అనిస్తుంది అది. అప్పుడు మళ్ళీ అంటుంది, అయినా కూడా మీరందరూ ఒకేసారి చనిపోతే కూడా అంత బాగుండదు కదా, సో నేను కొంచెం మారుస్తాను కొన్ని కండిషన్స్ అని చెప్తుంది అనమాట. అప్పుడే ఇంకా వాళ్ళకి ఒక సినారియో వస్తుంది వాళ్ళ ముందర స్క్రీన్స్ వచ్చి, అదే హిడెన్ సినారియో అనమాట. యునైటెడ్ యుడై, డివైడెడ్ యుడై అంటే కలిసి ఉన్నా చచ్చిపోతారు, విడిపోయినా చచ్చిపోతారు అని ఒకటి వస్తుంది. ఇంకా హిడెన్ సినారియో డిఫికల్టీ ఏ అనమాట. క్లియరింగ్ కండిషన్స్ వచ్చేసి ఆ లెసర్ డ్రాగన్ ఇగ్నిల్ ఉంటుంది కదా, దాన్ని హంట్ చేసేయాలంట. హంట్ చేసి దాన్ని అంతమన్నా చేయాలి, లేకపోతే వాళ్ళకి ఒక టైం లిమిట్ ఇచ్చింటారు. ఆ టైం లిమిట్ లోపల ఎలాగోలా బతికి ఉండండి అని 2 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు కుదిరితే దాన్ని చంపాలా, లేకపోతే ఎక్కడైనా దాక్కొని ఉండాలన్నమాట దానికి కనపడకుండా టైం అయిపోయేంత వరకు. సో టైం లిమిట్ వచ్చేసి 20 నిమిషాలంట. రివార్డ్ వచ్చేసి 3000 కాయిన్స్. ఫెయిల్యూర్ అయితే ఇంకా డెత్ ఇంకా ఏముండదు. ఇంకా లాస్ట్లో ఒక స్టార్ గుర్తు వచ్చి ఈ సినారియోలో ఈ స్పెసిఫిక్ మిషన్లో మాత్రమే కొన్ని హిడెన్ పీసెస్ ఉన్నాయని వస్తుంది అనమాట. దాని గురించి ఇంకా ఏం మనకు క్లారిటీగా తెలియదు. ఇంకా అప్పుడే వీళ్ళు గ్రూప్ చాట్లో మాట్లాడుకుంటూ ఉంటాడు. హ్యూజంగ్ అంటాడు, ఏంటి దోగ్జా మనం ఇప్పుడు దాన్ని హంట్ చేయాలా అంటే దోగ్జా అంటాడు, లేదు దాని కల్లో కూడా అలా అనుకోవద్దు అని చెప్తాడనమాట. ఎందుకంటే దోగ్జాకు తెలుసు అసలు ఈ లెసర్ డిజాస్టర్ అనేది చాలా పెద్దది, ఇది చాలా పెద్ద డిజాస్టర్, దీన్ని అంతం చేయడం చాలా కష్టము. ఒకవేళ నిజమైన యూజన్స్కే ఇక్కడ ఉన్నా కూడా చాలా కష్టపడాల్సిందే ఇది అయిపోచేయాలంటే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే దొకాయిబీ అంటుంది, సరే ఇంకా ఈ సినారియో చాలా బాగుంటుంది, బాగా అంతం చేయండి అనుకుని చెప్పేసి అది వెళ్ళిపోతుంది అనమాట. దోగ్జా అంటాడు, అందరూ పరిగెత్తండి, క్లాక్ వైజ్ పరిగెత్తండి అని దోగ్జా చెప్పి పరిగెడుతూ ఉంటాడు. అదేమో డ్రాగన్ నిప్పులు కాకుతూ ఉంటుందన్నమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, మామూలు అటాక్స్ అయితే మేము తప్పించుకోగలము, కానీ ఇప్పుడు చేసే నెక్స్ట్ అటాక్ని మాత్రం మేము అసలు తప్పించుకోలేము అని చెప్పేస్తుంది. ఇంకా దోగ్జా అప్పుడే అంటాడనమాట, అందరూ ఒక ప్లాట్ఫామ్ని వెతుక్కోండి అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఏం ప్లాట్ఫామ్ అంటే. అప్పుడు దోగ్జా అంటాడు, చూడండి బాగా చూడండి, నెంబర్ 5 లేదా 2 and 3 ఇలాంటివి ఏవైతే 5 నెంబర్ యాడ్ అయ్యేలాగా ఉంటాయో అలాంటివి వెతకండి, దాంట్లో కలిపి వెళ్ళి దాక్కోండి అని చెప్తాడనమాట దోగ్జా. అప్పుడే హిడెన్ పీస్ అని ఇందాక నోటిఫికేషన్ ఇచ్చింటారు కదా కింద, అది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట మనకి. హిడెన్ పీస్ ఉంటుంది అని ఇచ్చింటారు. ఆ హిడెన్ పీస్ అంటే ఇవే అనమాట. మనకి ఇంతకుముందు గ్రీన్ జోన్స్ చూసింటాం కదా, అట్లాంటివే అనమాట ఇవి కూడా. దీని మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఉన్నంత వాళ్ళు మాత్రం ఉండాలన్నమాట. సో ఆ పీసెస్ వస్తే దాని మీద నిలబడతారు. దోగ్జా చెప్పినట్టు 2, 3, 5 అట్లా దాని మీద మాత్రమే నిలబడమంటాడనమాట. సో ఇంకా వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్లో నిలబడిన వాళ్ళకి అబ్సల్యూట్ షీల్డ్ ఉంటుంది, అది వాళ్ళని కాపాడుతుంది అనమాట. ఆ డ్రాగన్ వచ్చేసి మంటల్ని కక్కుతూ ఉంటుంది కదా, దాని నుంచి కాపాడుతుంది అని ఉంటుందన్నమాట. ఇంకా దాంట్లో కూడా తెలుసా ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారనమాట. ఇంకా దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ అనేది ఆ అపోస్టల్స్ వల్లనే వచ్చి ఉంటుంది, నాకు తెలిసి వాళ్ళే ఈ సిచ్యువేషన్ని తెప్పించింటారని దోగ్జా అనుకుంటాడు. ఇంకా వాళ్ళు ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారంటే దాంట్లో 3 అని ఉంటే 3 మెంబర్సే ఉండాలన్నమాట, ఎక్కువ ఉన్నారంటే అందరికీ ప్రాబ్లమే అని చెప్పేసి వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఇంకా దోగ్జా అనుకుంటుంటాడు, అసలు ఈ అపోస్టల్స్ ఈ ఐడియాతో ఎందుకు వచ్చింటారంటే ఈ ఐడియా వల్ల చాలామంది ఒకరినొకరు చంపుకొని తక్కువ మంది మిగులుతారు కదా, సో ఇదే చాలా మంచి ఐడియా అందరిని తగ్గించడానికి అని వాళ్ళు అనుకొని ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసింటారనమాట. అంటే దోగ్జాకి తెలుసు, ఎందుకంటే ఎంతమందికి ఫ్యూచర్ తెలిసి ఉంటుందో అంతమంది తక్కువ ఉంటే పర్వాలేదు, వీళ్ళకే బెటరు, ఎక్కువ మంది ఉంటే చాలా వీళ్ళకే ప్రాబ్లం అవుతుందని తెలిసి అపోస్టల్స్ వచ్చేసి వీళ్ళందరినీ తగ్గించాలని చూస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ప్రైవేట్ ఛానల్లో చెప్తూ ఉంటాడు దోగ్జా. ఇంకా అప్పుడే మిన్సియోబ్ వచ్చేసి ప్రైవేట్ ఛానల్లో అంటూ ఉంటాడు అనమాట, ప్రైవేట్ చాట్లో చెప్తూ ఉంటాడు, రిప్రజెంటేటివ్ గారు అసలు ఇక్కడ ప్లాట్ఫామే లేదు, ఏం చేయాలి అంటే జుంగ్ హీవోన్ కూడా అంటుంది, అవును ఇక్కడ కూడా లేదు అని. అప్పుడే సుంకుక్ అంటాడు, ఇక్కడ ఒకటి ఉంది కానీ అని అంటాడా, చూస్తే దాని మీద 4 అని ఉంటుంది. ఇంకా ఆ ప్లాట్ఫామ్లో 4 మెంబర్సే పడతారు కదా అని ఇంకా దోగ్జాకు అర్థం కాదు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఉంటాడు. ఒకవైపు ఏమో ఆ డ్రాగన్ ఉంటుంది కదా, లెసర్ డ్రాగన్ వచ్చేసి ఇంకా ఫ్లేమ్ ఆఫ్ డిస్ట్రక్షన్ స్కిల్ని యూజ్ చేస్తూ ఉంటుంది. అసలు ఏం చేయాలి నేను ఇప్పుడు, ఎవరో ఒకరు సాక్రిఫైస్ అవ్వక తప్పదా అని అనుకుంటూ ఉంటారనమాట. అప్పుడే యూజన్ క్యూబ్ గారు ఇక్కడికి రండి, ఇక్కడ ప్లేస్ ఉంది అని పిలుస్తారనమాట. ఇంకా అప్పుడే యాక్టివేట్ షీల్డ్ చేస్తారు. ఇంకా ఎవరికొద్ది వీళ్ళు ఇక్కడ 4 ఉండిపోతాడు. యూజన్ క్యూబ్ అంటే దోగ్జా వచ్చేసి వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అసలు అక్కడ వేరే వాడు ఎవరంటే తెలుసా పిలిచింది 1168 అని, అతనే అనమాట. ఇంకా కరెక్ట్ టైంలో దోగ్జా వచ్చేసి ఆ యాక్టివేట్ అయిన షీల్డ్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల దోగ్జా తప్పించుకుంటాడు అనమాట. ఇంకా అప్పుడే పక్కన ఉన్న వ్యక్తి అంటాడు, దోగ్జా పక్కన ఉన్న వ్యక్తి, అమ్మయ్య తప్పించుకున్నాను అంటాడా. అప్పుడే దోగ్జా అడుగుతాడు, అసలు నువ్వెవరు అని అడిగితే ఆ వ్యక్తి చెప్తాడనమాట, మీరు నన్ను గుర్తుపట్టినందుకు నేను అసలు అప్సెట్ అయ్యాను, అప్పుడే ఎలా మర్చిపోయారు, నేనే 1168, ఇందాక మాట్లాడాం కదా అస్మోడేస్ గురించి అందుకు అని చెప్తుంటాడు ఆ వ్యక్తి. అప్పుడే దోగ్జా అంటాడు, నా క్వశ్చన్ అది కాదు అంటాడు.
ఇంకా దోగ్జా ఆలోచిస్తూ ఉంటాడనమాట. మామూలుగా ఈ డెమాన్ కింగ్, అస్మోడియస్‌కి, యూజున్ హ్యూక్‌కి మధ్యలో జరిగే సీన్, ఇంకా ఇలాంటి సీన్స్ అన్నీ దోగ్జాకి గుర్తున్నాయి కానీ కరెక్ట్‌గా ఆలోచిస్తే దోగ్జా అవన్నీ 50 ఎపిసోడ్ తర్వాత వచ్చినాయి. 50 ఎపిసోడ్ లోపల ఇది లేదే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అసలు నువ్వెవరు? మర్చిపోయావా? నా దగ్గర సేత్ సైజ్ ఉందని అని చెప్తూ ఉంటాడు దోగ్జా. ఎందుకంటే దోగ్జాకి తెలుసనమాట అస్మోడియస్ అనేది 57 చాప్టర్‌లో ఉంది. అంతవరకు ఇది కనపరాదు. కానీ ఈ వ్యక్తి దాదాపు మహా అంటే 50 చాప్టర్స్ మాత్రమే చదివిండాలి కదా! తను ఎలా 57ది కూడా తెలుసుకున్నాడు అన్నట్టు దోగ్జాకి అనుమానం వస్తుందనమాట. అంటే దోగ్జా వచ్చేసి తన మెమొరీలో అది ఉంటుంది కదా, నోవెల్ అంతా తన మెమొరీలో ఉండిపోతుంది కదా, అది యాక్టివేట్ చేసి చూసుకుంటాడనమాట. ఎక్కడుందంటే 57 అని గుర్తొస్తుందనమాట దోగ్జాకి. ఇంక అప్పుడే దోగ్జా అంటాడు, నువ్వు కూడా అపోస్టల్వే కదా నేను కరెక్టే చెప్పాను కదా అని అంటాడనమాట. ఇంకా అవతల వ్యక్తి అంటాడు, హాహాహా అస్సలు కనిపెట్టలేవనుకున్నాను, కానీ కనిపెట్టావే, కరెక్ట్గానే చెప్పావు. నేను మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను, నేనే 1195 అని చెప్తాడనమాట. ఇంకా ఆ వ్యక్తి చెప్తాడనమాట, అసలు 12 అపోస్టల్స్లో నాది 5th ర్యాంక్, నేనే 5th వాడిని అని చెప్తూ ఉంటాడు. ఇంక అప్పుడే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా 1 మినిట్ ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ ఆ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ ప్లేస్ మారుతాయి అని వస్తుందన్నమాట. ఇంక అప్పుడే దోగ్జా అంటాడు, నేను అనుకున్నట్లే ఇదంతా ఒక ట్రాప్ కదా, అసలు నువ్వు ఎలా చేసావు ఇదంతా, నువ్వు ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్ల చేసావా అని దోగ్జా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే ఆ వ్యక్తి అంటాడు, అది కూడా కరెక్టే కదా, ఇక్కడ చాలా బటర్ఫ్లైసే తిరుగుతున్నాయి, ఏదో ఒకటి చేయాల్సిందే కదా నేను, ఒకవేళ ఏదో ఒకటి చేయకపోతే చాలా అనుకోని విధంగా నాకు సమస్యలు వస్తాయి అని ఆ వ్యక్తి అంటూ ఉంటాడా. ఇంకా దోగ్జా అప్పుడే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. మామూలుగా అయితే ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ హిడెన్ సినారియోలో ఒక 10 ప్లాట్ఫామ్స్ మారేంత వరకు ఇలా అటాక్స్ జరుగుతూనే ఉంటాయి, అంతవరకు మేము ఎలాగైనా ఉండాలి, ఒకవేళ ఆ 9 రౌండ్స్ వరకు మేము అటాక్స్ని ఆడుకోగలిగితే మేము బతికినట్టే అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా లీ సుంగ్ కుక్ వచ్చేసి ప్రైవేట్ చాట్లో అంటూ ఉంటాడు, రిప్రజెంటేటివ్ గారు అని అంటే దోగ్జా చెప్తూ ఉంటాడనమాట, మీ అందరికీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో రఫ్ ఐడియా ఉంది కదా, ఇది ఒక ప్యాటర్న్ వైజ్ మిమ్మల్ని అందరిని అటాక్ చేస్తుంది, మీరు దాన్ని తెలుసుకొని మీరు దాన్ని అవాయిడ్ చేయండి, మీ కొద్ది మీరే, నేను ప్రతి ఒక్కటి చేయలేను, మీ అందరినీ నేను కాపాడలేను అని దోగ్జా చెప్తాడనమాట. అప్పుడే దోగ్జా ఈ వ్యక్తిని అడుగుతుంటాడు, అసలు నీ దగ్గర ఇలాంటిదంతా చేయడానికి నీకు ఒక రీజన్ ఉంటుంది కదా, ఇంకా మన ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫైట్ లేకముందే నువ్వు అసలు ఎందుకు ఒప్పుకున్నావు, నువ్వు అపోస్టల్ అని, అసలు నీ మోటివ్ ఏంటి, నీకేమైనా నా సహాయం కావాలా అని దోగ్జా అంటాడు. ఇంకా అప్పుడే ఆ వ్యక్తి అంటాడు, హాహాహా ఒకవేళ ఇదంతా యూజున్ హ్యూక్ని కాపాడడానికి కోసమే ఈ ప్లాన్ అంతా అని చెప్తే ఎలా ఉంది అంటే దోగ్జా అంటాడు, ఇదంతా ఒక అబద్ధంలా ఉంది అంటాడనమాట. అప్పుడే ఇంకా ఆ వ్యక్తి అంటాడు, నేనేం అబద్ధం చెప్పలేదు, ఒకవేళ మీరు చనిపోతే ఇది మాకు కూడా కష్టమే కదా, ఎందుకంటే మాకు తెలిసిన రివల్యూషన్ అంతా ఇది పోగొడుతుంది, అంటే ఇప్పుడు మీరు చనిపోయినారంటే మాకు తెలిసిన రివల్యూషన్ మొత్తం మారిపోతుంది కదా, మాకు కూడా సమస్య అని ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. కానీ నీకు తెలుసు కదా నేను ఇక్కడికి వస్తున్నాను అని దోగ్జా అంటాడా. ఆ వ్యక్తి అంటాడు, లేదు నాకు కొన్ని గంటల ముందే తెలిసింది మీరు ఇక్కడికి వస్తున్నారని, కానీ మేము దానివల్లనే కొంచెం ప్లాన్ని కూడా మార్చుకున్నాము అని ఆ వ్యక్తి చెప్తుంటాడు. ఇంకా ఒకవైపు ఏమో ఈ డ్రాగన్ స్టార్ట్ చేసి ఉంటుంది అనమాట మళ్ళీ ఫైట్ చేయడం. ఇంకా అవి ప్లాట్ఫామ్స్ కూడా మారిపోయి ఉంటాయి లొకేషన్స్, అందరు ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళండి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే చూస్తారనమాట ఆ వ్యక్తి వచ్చేసి వేరే వాళ్ళని చంపుతూ ఉంటాడు ప్లాట్ఫామ్స్ కోసం. ఇంకా ఆ వ్యక్తి వచ్చేసి దోగ్జాకి చెప్తూ ఉంటాడు, మేము మామూలుగా ఈ ప్లేస్కి రావద్దు అనుకున్నాము, కానీ మీరు ఇక్కడికి వచ్చినందువల్ల మీకోసం రావాల్సింది వచ్చింది యూజున్ హ్యూక్ గారు అంటూ చెప్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే దోగ్జా అడుగుతూ ఉంటాడు, అయితే ఏంటి అన్నట్లు అడుగుతుంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడనమాట, ఏంటి మీకు ఇంకా అర్థం కాలేదా, మేమందరం ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ డ్రాగన్ని చంపడానికే వచ్చాము, దీన్ని హంట్ చేస్తాము అని ఆ వ్యక్తి చెప్తాడనమాట. ఇంకా అప్పుడే వాళ్ళకి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, ఒక పెనాల్టీ యాడ్ అయింది హిడెన్ సినారియోస్కి అని వస్తుందన్నమాట. అంటే నెక్స్ట్ రౌండ్ ఉంటుంది కదా ప్లాట్ఫామ్స్ రావడానికి, అప్పుడు నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేవి తగ్గిపోతాయంట, అది ఇంకొక పెనాల్టీ అనేది యాడ్ అయి ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా దోగ్జా అంటాడు, ఏంటి డ్రాగన్ని వేటాడతావా, అది కూడా ఒంటరిగానా అని అంటే ఇంకప్పుడే అతను అంటాడనమాట, ఏంటి నమ్మట్లేదా, ఇది ఖచ్చితంగా సాధ్యమే, అందులో నేను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చాను అంటాడనమాట. అప్పుడే దోగ్జా చూస్తాడు, అవును ఇంత వేడిలో కూడా తిరిగి అసలు ఒక చెమట చుక్క కూడా రావడం లేదే ఇంత వేడిలో ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడా. అప్పుడే తనకు అర్థమవుతుంది అనమాట, ఇక్కడ ఇతను వచ్చేసి శాన్ ఐస్ పిల్ అనేది ఒకటి తీసుకొని ఉంటాడు, దానివల్ల అతనికి వేడి అనేది లేదనమాట. సో దోగ్జా అలా ఆలోచిస్తూ ఉండి, అయితే నువ్వు ఒంటరిగా వచ్చిండవే అంటే నేను ఎప్పుడైనా చెప్పానా ఒంటరిగా వచ్చానని అని అతను అంటాడు. అప్పుడే దోగ్జా బాగా గమనిస్తే అక్కడ ఇంకా 5 ఉంటారనమాట వాళ్ళ టీంలోతో పాటు. ఏంటి ఇంకా 5 మంది ఉన్నారా, అసలు ఇంతమందిని ఈ ప్లాన్ కోసం పంపిస్తారని నేను అనుకోలేదు అని దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ వ్యక్తి అంటాడు, నేను మీ సహాయం కోరుకుంటున్నాను, అందుకే మీరు నాకు హెల్ప్ చేయండి యూజున్ హ్యూక్ గారు అని అడిగితే, ఒకవేళ నేను ఒప్పుకోకపోతే ఏంటి అని యూజున్ హ్యూక్ అంటే దోగ్జా అంటాడనమాట.
ఒప్పుకోకపోతే మీకే తెలుసు కదా, బెస్ట్ కేస్ సినారియోలో చెప్పాలంటే మీ పార్టీలో మీ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ చనిపోతారు అని చెప్తాడనమాట ఆ వ్యక్తి. ఏంటి నేను నా పార్టీ గ్రూప్ వాళ్ళ గురించి ఆలోచిస్తాను అనుకుంటున్నావా అని దొగ్జా అంటాడు. ఇంకా ఆ వ్యక్తి అంటాడు, మీ పర్సనాలిటీకి తగ్గట్టే మీరు చెప్తున్నారు, నాకు కూడా తెలుసులే రివల్యూషన్ మిమ్మల్ని అలాగనే డిస్క్రైబ్ చేసింది, కానీ మీరు దీన్ని బాగా ఆలోచించండి. ఒకవేళ మీ హోమ్ బేస్ అంటే షుంగ్మురో స్టేషన్ వస్తుందన్నమాట, అది మా చేతుల్లో కనుక వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తారు యూజుంగ్కి గారు అని అంటాడు ఆ వ్యక్తి. ఇంకా దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి అని ఆశ్చర్యపోతాడు అనమాట. ఇంకా ఆ వ్యక్తి చెప్తుంటాడు, అసలు మ్యారీటైమ్ అడ్మైరల్ లీ జిహే, ఇంకా అక్కడ ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఒక విచిత్రమైన పవర్స్తో, 1 of the 10 ఈవిల్స్ అంటే గాంగ్ పిల్దో, ఇది అసలు నోవెల్లో ఉన్నట్టే లేదు, చాలా డిఫరెంట్గా ఉంది, రివల్యూషన్ ప్రకారం లేదు, కానీ ఏం మంచిదే కదా, ఇంకా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ చనిపోతే అప్పుడు మీకు వాళ్ళు లేకోకుండా చాలా ఇబ్బంది కదా కంటిన్యూ చేయడము అని చెప్తూ ఉంటాడనమాట. మీకు నిజంగా ఓకేనా, అసలు చుంగురో స్టేషన్ మీకు లేకపోతే మీకేం కాదా అన్నట్లు అడుగుతూ ఉంటాడు. ఇంకా దోగ్జా అనుకుంటాడు, అసలు నేను ఇక్కడికి వస్తానని తెలియగానే వీళ్ళందరూ నాకు తెలిసి చుంగురో స్టేషన్ మీదకి అటాక్ చేయడానికి దిగింటారు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు, మా గ్రూప్ ఆల్రెడీ 10 స్టేషన్స్ని ఆక్యుపై కూడా చేసింది, ఇంకా రూలర్స్ పాత్ అనేది కూడా కంప్లీట్ చేసేసింది, ఒక రూలర్ కాని వాడికి ఎంత డిఫరెన్స్ మీకే తెలిసి ఉంటుంది కదా అంటాడు. ఇంకా ఆ వ్యక్తి అంటాడు, ఆల్రెడీ ఇప్పుడు జరిగే బ్యాటిల్లో అవుట్కమ్ ఏందో మా అందరికీ తెలుసు, ఇంకా అదంతా పక్కన పెడితే మీరు డిసైడ్ అవ్వాల్సిన టైం వచ్చింది, మా గ్రూప్ రూలర్ వచ్చేసి మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీ డెసిషన్ కోసము చుంగురో స్టేషన్ దగ్గర ఉన్నారు, సో మీ డెసిషన్ ఏంటో చెప్పండి అన్నట్లు అడుగుతూ ఉంటాడు. ఇంకా దోగ్జా ఆలోచిస్తాడు అనమాట, ఏంటి నన్ను బెదిరిస్తున్నాడా అంటే యూజుంగ్చుక్ని బెదిరిస్తున్నాడా, కానీ దోగ్జా అనుకుంటూ ఉంటాడు, ఆయన కూడా ఇంత బాగా స్ట్రాటజీ ఫామ్ చేసే అసలు వేవ్స్ ఆఫ్ సర్వైవల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు అని దోగ్జా ఆలోచిస్తూ అసలు మీ రూలర్ ఎవరు అని అడుగుతాడనమాట. అసలు వాడు ఎక్కడ గెట్ ఆఫ్ అయ్యాడు అని అడిగితే ఇంకా ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు, ఏంటి గెట్ ఆఫా, అసలు మా రూలర్కి ఆ వర్డ్ అంటేనే చాలా ద్వేషము, ఎందుకంటే ఆయన ఒక్కటే ఈ రివల్యూషన్ని కంప్లీట్గా చదివింది అని చెప్తాడనమాట. ఇంకా తనకి పాస్ట్ ఫ్యూచరు ప్రెజెంట్ అన్నీ తెలుసు అని చెప్తుంటాడు. దోగ్జా ఆశ్చర్యపోతాడు, ఏంటి అని ఆశ్చర్యపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే వెనకాల నుంచి డ్రాగన్ది వస్తూ ఉంటుందన్నమాట అటాక్. యూజింగ్యుక్ గారు ఏం చేస్తున్నారు, ఎందుకు అక్కడే ఉన్నారు, మనం తొందరగా వెళ్ళాలి, ప్లాట్ఫామ్లో అడుగు పెట్టాలి అంటూ ఉంటారు ఆ వ్యక్తి ఏమో. ఒకవైపు హీవోన్ కూడా ప్రైవేట్ చాట్లో అంటూ ఉంటుంది, దోగ్జా అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు దోగ్జా అంటాడు, మీరేం వరీ అవ్వకండి, నాకు తెలుసు ఏం జరుగుతుందో, ఏం జరిగినా మీరు మాత్రం మీ ప్లాట్ఫామ్ నుంచి బయటికి రావద్దు అని చెప్తాడు దోగ్జా. ఇంకా అప్పుడే దోగ్జా అంటాడు అనమాట, ఏంటి మీరు మర్చిపోయారా, అసలు నా సిగ్మా ఏంటో మర్చిపోయారా అని దోగ్జా అంటాడు. ఆ వ్యక్తి ఏమో పిలుస్తూ ఉంటాడు, యూజింగ్యుక్ గారు ఎక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి రండి అని పిలిస్తే దోగ్జా అంటాడు, డెత్ అంటే భయమే లేదు, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను, ఏముంది ఈసారి చనిపోతే మళ్ళీ వస్తాను, అయినా నాకు చాలా క్యూరియస్గా ఉంది అసలు మీకేమవుతుంది అని, ఒకవేళ మీరు ఇక్కడ ఉండడం వల్లనే ఇదంతా అసలు జరగాల్సినట్టు జరగడం లేదు ఈ రిగ్రెషను, ఒకవేళ ఇప్పుడంతా నేను చనిపోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నా నెక్స్ట్ వన్లో మీరు ఉంటారా ఉండరా, ఈ వరల్డ్తో పాటు మీరు కూడా అంతమైపోతారా అని దోగ్జా అంటూ ఉంటాడనమాట. ఒకవేళ మీరు రివల్యూషన్ని చదివింటే మీకు దానికి ఆన్సర్ కూడా తెలిసి ఉండాలి కదా అని దోగ్జా అంటాడు. అంటే దోగ్జా ఏమాలో చూస్తుంటాడంటే, ఏంటి నేను కాకోకుండా ఇంకొకడు ఈ నోవెల్ని ఫినిష్ చేశాడా, అసలు నాలాంటోడు ఇంకొకడు ఉన్నాడా, నవ్వు తెప్పించాలని ట్రై చేయకండి, అసలు అలాంటి సిచ్యువేషనే లేదు, అసలు అలాంటి వాడు ఒకడు ఉన్నాడు, అలాంటి పాసిబిలిటీ ఉంది అనేది ఎక్కడైనా ఉంటే అది కేవలం అసాధ్యం, అలాంటిది అసలు జరగదు అన్నట్టు దోగ్జా అనుకుంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ముగ్గురు వచ్చేసి అతన్ని పట్టుకోండి అంటూ ఉంటాడు, ఎందుకంటే దోగ్జా వచ్చేసి ఆ మంటల వైపు వెళ్తుంటే వాళ్ళు దోగ్జాని ఫాలో అవుతూ వస్తుంటారా, కానీ ఇంకా వాళ్ళు దాన్ని పట్టుకోలేరు. అప్పుడే దోగ్జా చూస్తాడు, డ్రాగన్కి కింద నుంచి చూస్తే ఒక ఫ్లాగ్ పోల్ కనిపిస్తుంది అంగుక్ స్టేషన్ది. అప్పుడే దోగ్జా వచ్చేసి తన ఫ్లాగ్ని పెడతాడు, అప్పుడే తన ఫ్లాగ్ వాల్యూ పెరిగింది అని నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పటి నుంచి అంగుక్ కూడా మీది అని వస్తుంది. ఇప్పుడు దోగ్జా 10 స్టేషన్స్ని ఆక్యుపై చేసుకుని ఉంటాడు, సో తనకి రూలర్స్ పాత్ అనే సినారియోని క్లియర్ చేసినందుకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అప్పుడే మీరు ఒక టైటిల్ని చూస్ చేసుకోవచ్చు రూలర్గా అనేసి 3 ఆప్షన్లు వస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి అరోగెంట్ కింగ్ ఆఫ్ హిపోక్రసీ, సెకండ్ వచ్చేసి కింగ్ విత్ ఏ టేస్ట్ ఇన్ సాలిట్యూడ్, థర్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ అనమాట. ఇంకా దోగ్జా కింగ్ ఆఫ్ నో కిల్లింగ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడే వెనక్కి తిరిగి చూస్తే తనని ఫాలో అవుతూ ఉంటారు కదా అపోస్టల్స్, వాళ్ళందరూ ఆ మంటల్లో పడి కాలి చనిపోతారనమాట. అప్పుడే దోగ్జా అంటాడు, అందుకే జాగ్రత్తగా ఉండాలి, మీకు ఉండేది ఒకే ఒక లైఫే అని దోగ్జా అంటాడు. ఇంకా దోగ్జా వచ్చేసి ఆ మంటలు తన వైపు వస్తున్నా కూడా కదలడు అనమాట, అలానే ఉంటాడు. వాళ్ళు అక్కడి నుంచి ఇంకా అసలు హ్యూన్సుంగ్, హీవోను ఇంకా సుంకుకు వీళ్ళందరూ అంటూ ఉంటారనమాట అసలు, కానీ దోగ్జా విండనమాట జరగమన్నా కూడా.
ఇంకా అక్కడే ఉండి ఆ మంటల్లో పడి దోగ్జా కూడా చనిపోతాడనమాట. ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరు చనిపోయారు అనేసి దోగ్జాకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంక అక్కడ దోగ్జా చనిపోయి ఉంటాడు.